హల్లెలూయా 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 హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు కరుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ నామమునకు కలుగును గాక. ఈ 4వ నెలలోని ఉపవాస పండుగల్లో పాల్పొందడానికి అల్పడిన నాకు యేసయ్య ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు, ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు పాస్టర్ విజయప్రసాద్ అయ్య గారికి, మాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లి సునీతమ్మ గారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2025లో దేవుడు 3 మాసాలు మనల్ని కాపాడి భద్రపరిచి 4వ నెలలోని మొదటి వారంలో దేవుని సన్నిధిలో కూర్చుండే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఇంతవరకు చాలా చక్కటి ఆరాధన దేవుని సన్నిధిలో బిడ్డలు ప్రభువును ఆరాధింప చేస్తున్నప్పుడు మనలను ప్రభు సన్నిధిలో నడిపిస్తున్న ఆ దేవుని కృపను బట్టి, ఎవరి బిడ్డలిద్దరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచి ఆమోసు పుస్తకము, ఆమోస్ 9వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. ఆమోస్ పుస్తకం 9వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. అమ్మా చదువుతాను. దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. నాకు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయి వారు దున్ని వారి వెంటనే వద్దురు, విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండు తొక్కు వారు వద్దురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులదును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి యొక్క పెరిగివేయబడని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చదువుకున్న వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించును గాక. మనం ఈ మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. లెట్ us study the word of God. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచనం నుండి మలాకీ ప్రవచనం వరకు ప్రవచన పుస్తకాలు. ఆమోస్ ప్రవచనము చిన్న ప్రవక్తలుగా ఎంచబడతారు. చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళు చిన్నోళ్ళని కాదు, పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు పెద్దోళ్ళని కాదు. కానీ యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వారు ఏమై ఉన్నారంటే ఎక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకం రాశారు కనుక పెద్ద ప్రవక్త. మీరు చిన్న అధ్యాయాలు లేక చిన్నది కాదు, తక్కువ అధ్యాయాలు రాశారు కనుక చిన్న ప్రవక్త. అంతే తప్ప వారు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళని ఏమి లేదు. ప్రవక్తల పుస్తకంలో ఆమోస్ పుస్తకాన్ని ఈరోజు మనం ప్రభు మనకిచ్చిన సమయంలో కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆమేన్. ఆయన పేరు పేరండి గట్టిగా చెప్పాలి. ఆమోస్. ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. ఆమోస్ పుస్తకం. ఆమోస్ పుస్తకంలో 9వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను యేసయ్య నేర్పిస్తున్నాడు. ఆమోసు దేవుని వాక్యాన్ని ఇజ్రాయేలుకు అందించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఒక పర్యాయం భూకంపం వచ్చిందండి. అక్కడ భూకంపం రావడానికి 2 సంవత్సరాల ముందు తెకోవా అనే ప్రాంతంలో పశువులను మేపుకుంటూ మేడిపండ్లు ఏరుకుంటూ ఉన్నటువంటి ఆమోసును దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు.
వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రవక్తల్లో యెషయా ఉన్నాడండి. యెషయా రాజభవన ప్రవక్త అంటారు. అంటే ఆయనకి రాజభవనానికి వెళ్ళడానికి ముందస్తు అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. హీ వాజ్ సచ్ ఏ రాయల్ ప్రాఫిట్. ఆయన రాజభవనంతో చాలా చక్కటి సత్సంబంధాలు కలిగిన బంధువు కూడాను. ఆయన ప్రవక్తగా ఉన్నాడంటే కొంచెం అర్థం ఉంది. ఇక ఇర్మియా అంటారా, ఆయన పాస్టర్గా అబ్బాయి యాజకుని కుటుంబంలో పుట్టాడు. సో ఆయన కూడా ప్రవక్త అయ్యాడు. ఇంకా ఆలోచన చేస్తే యెహెజ్కేల్ ఆయన ప్రవక్త, ఆయన యాజకుడే. ఆ కోవలో దేవుడు దానియేలు ఉన్నాడు. ఆయన ఒక పెద్ద డిప్లొమేట్, గొప్ప హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన. సో వారు ప్రవక్తలు అయ్యారు. మన ఆశ్చర్యానికి ఆమోసును కూడా దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆమోసు ఎవరు అంటే ఒక పశువుల కాపరి. ఆమోసు మేడి పండ్లు ఏరుకునేవాడు. ఈ మధ్యాహ్నం ఉపవాస పండుగలో, ఈ మనోహర పండుగల్లో, ఈ కడవరి కాలం ముందు దేవుడు తన కృప చేత నీ పక్షంగా నా పక్షంగా ఆయన కలిగిన ప్రణాళికను దేవుడు మనకు అర్థమవునట్లు చేసి ఆ దైవ ప్రణాళికలో మనం ఉండే కృప యేసయ్య మనకి ఇచ్చును గాక. ఆమోస్ పుస్తకంలో కొన్ని మాటలు ఆలోచించడానికి చేయబోతున్నాము. ఒక వాగ్దానము చివరిలో ఆయన ప్రస్తావిస్తాడు 9వ అధ్యాయంలో. ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను, మొదటిది లేవనెత్తి, 2 దాని గోడను బాగు చేసి, 3 అది పోయిన చోటల్లా కూడా దాన్ని నేను బాగు చేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ప్రభు అంటాడండి, పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తి బాగు చేసి తిరిగి నేను కడతాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ రిపేర్, రిస్టోర్ అండ్ రీబిల్డ్. ఇది దేవుడు చెప్తాడు. నేను రిపేర్ చేస్తాను, 2వది రిస్టోర్ చేస్తాను, 3వది రీబిల్డ్ చేస్తాను. ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో ప్రభు ఈ 3 కార్యాలు జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ మనోహర పండుగలు మరలా మనకి 4 నెలల మీటింగ్స్లో పాల్గొనే కృప మనకి ఇచ్చాడు. దేవుడు రిపేర్ చేయబోతున్నాడు, దేవుడు రిస్టోర్ చేయబోతున్నాడు, దేవుడు రీబిల్డ్ చేయబోతున్నాడు. ఆయన మరమ్మత్తు చేస్తాడు, ఆయన పునరుద్ధరిస్తాడు. 3వది ఆయన నిన్ను మరలా తిరిగి కట్టబోతున్నాడు. అది నీ యొక్క జీవితం, నీ కెరీర్, నీ కుటుంబ జీవితం. మరి ఏ పరిస్థితులైనా సరే, ఎక్కడెక్కడ పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయో బ్రదర్, దేవుడు మరలా నీ జీవితంలో ఒక రిపేర్ దేవుడు చేసి, ఒక మరమ్మత్తు దేవుడు చేసి, ఆ మరమ్మత్తు ఏదో మరమ్మత్తులాగా కనబడేటట్లు కాకుండా దేవుడు మరలా నిన్ను పునరుద్ధరించును గాక, రీస్టోర్ చేయును గాక. సిస్టర్, నీ కుటుంబాన్ని దేవుడు రీస్టోర్ చేస్తాడు, నీ బిడ్డను దేవుడు మళ్ళా రీస్టోర్ చేస్తాడు. హీ విల్ రీబిల్డ్ అగైన్. ఆయన మరలా తిరిగి కట్టబోతున్నాడు. ఎలా కట్టబోతున్నాడు? పూర్వం ఎలా ఉందో అలాగే కట్టబోతున్నానని చెప్తున్నాడు. పూర్వము ఉన్న రీతిలో నేను తిరిగి దీన్ని కడుతున్నాను అని చెప్తూ ఆయన అంటాడు ఒక మాట, నాకు చాలా సంతోషం అనిపించే మాట. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇది. ఈ మాట చెప్పిన వ్యక్తి ద్వారా కాదంట. ఈ రిపేరు, రీస్టోరు, రీబిల్డ్, పునరుద్ధరించడం, తిరిగి కట్టడం, ఇవన్నీ కూడా దేవుడు ఎవరి ద్వారానో చెప్పించి ఎవరి ద్వారానో చేస్తానట్లేదు. నేనే చెప్తున్నాను, నేనే తిరిగి మిమ్మల్ని కట్టబోతున్నాను. చేతులైతే ఒకసారి నిండు మనసుతో నిశ్చయంగా ఈ 4వ నెలలో మన ఆర్థిక పరిస్థితులు దేవుడు తిరిగి కట్టి, మన కుటుంబ పరిస్థితులు దేవుడు తిరిగి కట్టి, పడిపోయిన పరిస్థితులు దేవుడు మళ్ళా లేవనెత్తునుగాక. ఆయన ఈ కార్యం చేసిన తర్వాత, లేవనెత్తాక, తిరిగి బాగు చేశాక ఏం జరుగుతుంది? 13వ వాక్యం. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తులు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారు వస్తారు. ఈ మాట కొంచెం ఆలోచించేద్దామండి. ఇన్ కమింగ్ డేస్ కోయువారు
దున్నువారు వెంటనే వస్తారని దేవుడు చెప్తుంది వాగ్దానం. అంటే దున్నడం మొదలు పెట్టిన వెంటనే కోసేవారు వస్తారు అని అంటున్నాడు. అమ్మ, మనకందరికీ వ్యవసాయ ఆధారిత పరిస్థితి మనకు తెలుసు కదండి. ఏదైనా ఒక పంట వేస్తే ఎంతకాలానికి కోతకు వస్తుందండి? కనీసం అమ్మ 4 నుండి 6 మాసాలు. ఒక చెట్టు వేసిన, ఒక విత్తనం వేసిన 4 నుంచి 6 మాసాలు పడుతుంది. ఎంత హైబ్రిడ్ మొక్క అయినా సరే కనీసం 2-3 నెలలు పడుతుంది. కానీ ఈ వాక్యం ప్రకారం ఏంటంటే, ఈరోజు నార్మల్ వేసిన తర్వాత, ఈరోజు నార్మల్ వేసాక రేపే కోత మిషన్ ఆర్డర్ చేయాలంట. ఎంతమందికి అర్థమవుతుందండి? అసలు నేను ఊహకైనా మన అంచనాకైనా అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదివాను ఈ వాక్యం? అసలు ఏంటి దేవుడు రాంగ్ రాశారా, లేకపోతే ఇది ఎలాగవుతుంది అంటే, ఇలా దున్నడం మొదలెట్టగానే వెంటనే కోత కోసే వాళ్ళు వచ్చేస్తారు. ఇది దేవుడు చెప్తున్న వాగ్దానం. అర్థమవుతుందా? దేవుడు ఏమంటారంటే, మీరు ఈరోజు ఊడిపోవడండి, ఈరోజు మీరు ఒక విత్తనం నాటండి, రేపే పంటకు మీరు గంప రెడీగా పెట్టుకోండి అని అంటున్నాడు. ఇది రాబో దినముల్లో దేవుడు చేయబోతున్న ఒక ఉజ్జీవం. ఆ ఉజ్జీవాన్ని మన పిల్లల పరిచయంలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆ ఉజ్జీవాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మన జీవితంలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. యు జస్ట్ సో ద సీడ్, ఇమ్మీడియట్లీ యు విల్ రీప్ ద హార్వెస్ట్. నీవు అలాగ కోత కోయడం, లేకపోతే విత్తనాలు విత్తగానే వెంటనే పంటను కోసేసే కాలం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది సాధ్యమా? వాస్తవానికి న్యాచురల్ గా సాధ్యం. ఎంత ఆలోచించినా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఇబ్బంది అవ్వదు. అలాగా వెయిట్ చేయి అని అంటారు. ప్రభు అంటున్న మాట ఎందుకు ఇది చేస్తానంటున్నాడంటే, మొదటి 9 అధ్యాయం చదివితే 9, 12, 13 వచనాల యొక్క అవసరత మనకు తెలుస్తుంది. నీవు ఇంతవరకు ఎంతో కష్టపడ్డావు అమ్మా, చాలా కష్టపడ్డావు. కష్టపడి ప్రయాసపడి మనం ఎక్కడైనా ఒక ప్రాంతం కొరకు ప్రభు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు ప్రార్థన చేశాక ఆ ఏరియా నుంచి మనకు సండే స్కూల్ బిడ్డలు వస్తున్నారు. ఆమె ఎన్ని ప్రార్థనలు అంటే, బలిపీఠం దగ్గర మోకరించి రాత్రి అది పగలో తెలియక ప్రభు పాదాలు పట్టుకుని కన్నీటి విత్తనాలు విత్తిన దైవజనుడు మాస్టర్ జయప్రసాద్ గారు. ప్రభు సన్నిధిలో ప్రతి ప్రాంతం అడుగుపెట్టి, ప్రతి వీధిలో అడుగుపెట్టి కన్నీటి ప్రార్థనలు చేశారు ఆత్మీయ తల్లిగా మాస్టర్ గారు. ఇంత కనిపెట్టి ప్రార్థన చేశాక 3 ఇయర్స్ ప్రేయర్ అయిన తర్వాత మనకు ఆ ఏరియా నుంచి ఎలాగో మన బిడ్డలు మంచిగా సండే స్కూల్ చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం సండే స్కూల్కి వస్తున్నారు. సండే స్కూల్కి వస్తుంటే మనకు ఎలా అనిపించిందంటే, థ్యాంక్ యూ నాన్న, ఎలా ఉందంటే, దేవుడు ప్రార్థన ఆలకించాడు, మా 3 సంవత్సరాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు, మా 7 సంవత్సరాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు, హ్యాపీ అవుతున్నారు. లేక ఒక ప్రాంతం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసాం. ఆ ఏరియా నుంచి పోయిన జనవరిలో బాప్టిజం పొందారు. 4 సంవత్సరాలు ప్రార్థన చేసామంటే ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేస్తే మొత్తం మీద ప్రార్థన వ్యర్థం కాలేదు. అక్కడి నుంచి ఒకరు బాప్టిజం పొందారు. అది నాకు చాలండి అని తృప్తి పడుతూ ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. ఆమేన్. దేవుడు చేస్తున్న కార్యాల కొరకు స్తోత్రం. అయితే దేవుడు ఈ సంవత్సరం నుండి, ఈ నెల నుండి మన జీవితాల్లో ఒక కార్యం చేయబోతున్నాడు. మనకి వేద ఒక వ్యక్తి కొరకు, ఒక ప్రాంతం కొరకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు ప్రార్థన చేయడం. నీవు అక్కడ కన్నీటి విత్తనం విత్తగానే వెంటనే అక్కడ నుండి బాప్తీసానికి దేవుడు ప్రజలను సిద్ధపరుస్తాడు. ఈ చర్చిలో ఎంతకాలంగా కొన్ని ప్రాంతాల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది, కొన్ని దేశాల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది, కొన్ని మండలాల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. గత కాలాల్లో ఏ మండలాల కొరకు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థనలు ఇక్కడ జరిగాయో ఆ మండలాల్లో నుంచి దేవుడు, ఆ ప్రాంతాల్లో నుంచి దేవుడు ఈ పరిచయ పక్షంగా దేవునికి కలిగిన ప్రణాళిక మేరకు దేవుడు 100-200 కిలోమీటర్ల నుంచి కూడా దేవుడు ఇక్కడ చర్చికి విశ్వాసం తీసుకుని రాబోతున్నాడు. ఎందుకంటే గత కాలంలో ఇక్కడ కాచిన కన్నీరు, ఆ విత్తనముల యొక్క పంట ఇమ్మీడియట్లీ వెంటనే కోయబోతున్నాం. స్తుతిస్తూ దేవుడి మాటలు విందామా ఈరోజు? దేవుడు ఎంత టైం రివైవల్ అంటే అలా చేస్తాడట దేవుడు. కడవరి కాలపు ముఖ్యం ఏంటంటే, ఇక
పెట్టుబడి పెట్టిన ఎప్పటికో కాదంట, వనరులు పెట్టినటువంటి ఎప్పటికో కాదట ఆ పంట, అసలు వెంటనే మాకు అర్థమవుతుందన్న వారు దేవుని స్తుతిస్తూ వెంటనే ఆ ప్రాంతాల్లో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, ఉజ్జీవాన్ని తీసుకుని రాబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. వెంటనే ఇమ్మీడియట్లీ నువ్వు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వేగంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నీ చదువు కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు. నో మోర్ వెయిటింగ్. ప్రకృతి సంబంధమైన ప్రకృతి నియమం ప్రకారం వెయిట్ చేయాల్సిన వెయిటింగ్ కూడా అక్కర్లేకుండా దేవుడు ఈ వాగ్దానం, ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు గనుక దేవుని వాక్యములో ఏముందో ఆ మాట హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుడే స్వయంగా ఇక్కడికి వచ్చి ఏ మాట చెప్తే ఆ మాటను మనం ఏ మాత్రం డౌట్ లేకుండా ఎలాగూ నమ్ముతామో, ఆయన ఎంతో ఆయన నోట వచ్చిన ఈ మాట కూడా అంతే గనుక the word of God is same as God. దేవుడేమై ఉన్నాడు, ఆయన వాక్యం అదే ఉన్నది కనుక ఆయన వాక్యంలో 9:13లో ఉన్నట్లు నీవు విత్తనమును చల్లిన వెంటనే పంటను కోయడానికి సిద్ధంగా ఉండేలాగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. లాస్ట్ వచ్చిన 15 వచ్చినట్టు ఏముందాం, ఇక వారు దేశమంది ఇంకా వారు పెరికి వేయబడరని. ప్రాబ్లం ఏంటంటే ఒకటేమో విత్తనాలు చాలా చల్లేసాం, చల్లిన విత్తనాలు తగ్గ పంట రావట్లేదు, అంతే కదా అమ్మా. చాలా పెట్టుబడి పెట్టావు కానీ తగిన ప్రతిఫలం రావడం లేదు, అదొక బాధ. దేవుడు అంటారు లేదు లేదు నేను కార్యం చేయబోతున్నాను, ఇమ్మీడియట్ రిజల్ట్ పొందుతాం. మరొకటి ఏంటంటే వారిక దేశంలో పెరికి వేయబడరు అంటున్నాడు దేవుడు. అంటే ప్రాబ్లం అంటే మనం మొక్కలు నాటం కాదండి, మొక్కలు నాటం కొంచెం ఎదిగాయి. కానీ ప్రాబ్లం ఏంటి, కొంచెం ఎదిగిన తర్వాత ఈ ప్రక్కన నుంచి కుక్కొచ్చి పోయింది ఆ మొక్క. ఇంకొక చోట ఇంకొక మొక్క నాటాం, ఆ ప్రక్కన నుంచి నక్కలు వచ్చి లాక్కెళ్ళిపోయాయి. లేకపోతే ఏదో ట్రాక్టర్ వచ్చింది, మొత్తం మీద వాళ్ళు దాన్ని సరిగ్గా పట్టించేశారు, సగం కాయలు కాసేస్తాడన్న పంటను ఆ మొక్కని ఆ ట్రాక్టర్ లాక్కెళ్ళిపోయాడు. అంటే మన ప్రాబ్లం ఏంటి, మొక్కలు నాటక కాదు, నాటుతున్నాం, ఎదుగుతున్నాయి, కానీ ఎప్పుడు ఏదొచ్చి ఇది పెకలించేస్తున్నాయో తెలియట్లేదు. అలాగే జరిగింది అమ్మా మీ లైఫ్లో. ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదంటే ప్రాబ్లం విత్తనాలు విత్తక కాదు, మొక్కలు రాక కాదు, కానీ సగం వచ్చాక ఏమవుతుంది చెప్పండి, ఏదో ఒక రీతిగా పెరికి వేయబడుతుంది, ఏదో ఒక రీతిగా వ్యాపారం సగం వచ్చిన పోతుంది. ఆ బిజినెస్ లో కొంచెం వెళ్ళిన తర్వాత సడన్ గా సడన్ నువ్వు మిస్ అయిపోతున్నావు, ఎవరో ఒకరు లాగేసుకుంటున్నారు. దేవుడు ఒక వాగ్దానం చేస్తారు తల్లి గారు, వారు ఇక మీదట దేశంలో నుండి పెరికి వేయబడరు. నీవు నాటిన మొక్కలాగే ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఏ కుక్క ఏ నొక్క ఏ అన్వాంటెడ్ పర్సన్స్, అన్వాంటెడ్ థింగ్స్, అనవసర వ్యక్తులు అనవసర విషయాలు కానీ ఏవి నీ యొక్క కష్టమును పెకలించి వేయకుండా దేవుడు కాపాడబోతున్నాడు. దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే ఆమోస్ పుస్తకంలో, ఒకటి కోసిన వెంట దున్నిన వెంటనే పంట వచ్చేస్తుంది. 2 నీ వ్యక్తి బస్సు నాటింది ఎవరు, అది జరిగితే బాగుంది కదా, అదే జరగాలి. అలా జరగాలంటే 11వ వచనంలో ఏమంటాడు, పడిపోయిన దావీదు గుడారమును ఓకే నేను లేవనెత్తుతాను చేస్తాను. ఇప్పుడు దావీదు గుడారం పడిపోయిందంటే అంటారు. దావీదు గుడారం పడిపోయిందంటే చాలా మంది దావీదు గురించి అనుకుంటున్నారు. ఎస్, దావీదు పోయింది కాబట్టి దావీదు గురించి. కానీ ఒకటి ఏంటంటే, ఈ పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తుతానని దేవుడు చెప్పారు చూడండి. అలా చెప్పేటప్పటికి దావీదు లేడప్పటికి
ఆమోస్ పుస్తకంలో దావీదు గుడారం అనే పేరు ప్రస్తావించే సమయానికి దావీదు లేడు. దావీదు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయింది. మరి దావీదు గుడారం లేవనెత్తో దేవుడు ఎందుకు చెప్తున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ డేవిడ్. దావీదు గుడారములో ఏముండేదో అది ఆమోసు కాలం వచ్చేటప్పటికి లేదండి సిస్టర్ గారు. దావీదు గుడారంలో ఏముండేదో ఇప్పుడు ఆమోసు కాలం వచ్చేటప్పటికి అది లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను దావీదు గుడారమును మరలా నేను పైకి లేవనెత్తుతాను అని అంటున్నాడు. దావీదు గుడారములో ఏముండేది? యాక్చువల్లీ దిస్ కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. దావీదు రాజ్యం, దావీదు రాజ్య నియమాలు, దావీదు రాజ్య పద్ధతులు. ఇంచుమించుగా చాలా మంది రాజులు, ఆసా గాని, యెహోషాపాతు గాని, హిజ్కియా గాని, ఉజ్జియా గాని, వాళ్ళందరూ నెమ్మదిగా ట్రై చేశారు దావీదు స్టాండర్డ్ లోనే పరిపాలన చేయాలి. చాలా సింపుల్ గా నేను మీతో ఈ మాటలు ప్రస్తావించాలనుకుంటున్నాను. దావీదు గుడారము లేవనెత్తబడితే మనం ముందు అనుకున్నా చూడండి, వేగంగా కార్యాలు జరుగుతాయి. ఎలా జరగాలి చెప్పండి? ఎటువంటి వేగమో తెలుసమ్మా? అంటే ఈ రోజు ఎంతమంది అర్థమైంది అసలు ఆ పాయింట్? ఈ రోజు విత్తనాలు వేసేసి రేపే కోత మిషన్ ఆర్డర్ చేసేయడం అంటే అది ఏ స్పీడ్ అంటారు? అది మామూలు స్పీడ్ కాదండి. అది మామూలు స్పీడ్ కాదు. అది ఏ స్పీడ్ అంటే ఇప్పుడు మన సునీత విలియమ్స్ స్పేస్లో వచ్చారు కదా, ఎంత స్పీడ్ నాన్న? ఎంత స్పీడ్? 3500 కిలోమీటర్ స్పీడ్తో చెప్తున్నారు కదా. 3500 కిలోమీటర్ స్పీడ్లో వచ్చేసినట్టు స్పేస్ జెట్. ఇప్పుడు అదే అంత స్పీడ్ అయితే ఇప్పుడు ఇది ఎంత స్పీడ్? ఇది మాకు అర్థమవుతున్నాను. అంటే ఈ రోజు విత్తనం వేస్తే 6 మాసాల తర్వాత రావాల్సింది వెంటనే వచ్చేసింది. నేను దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే, ఇది గాడ్స్ స్పీడ్, దేవుని వేగం. అందరూ చెప్పగలరా? ఇంకా గట్టిగా చెప్తారు, ఇంకా స్వరమితి చెప్తారండి. ఇంకా దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగం, దేవుని వేగంలో దేవుడిని కార్యాలు చేయబోతున్నాడు. దేవుని వేగం దేవుడిని కార్యాలు చేయబోతున్నాడు. నీవు కోర్సులో జాయిన్ అవ్వగానే నీకు పోస్ట్ రెడీ అయిపోతుంది. నువ్వు కోర్సులో జాయిన్ అవ్వగానే నీ కాలేజ్ రెడీ అయిపోతుంది. అదే దేవుని వేగం అంటారు. హల్లెలూయా. అంటే కానీ ఎంత స్పీడ్గా అయిపోతుందంటే అసలు మనం అసలు ఊహించని స్పీడ్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దాన్ని గాడ్స్ స్పీడ్ అంటారు. బ్రదర్, దేవుడు నీకు తన వేగములో కార్యాలు జరిగించును గాక. తన వేగములో దేవుడు కార్యములు జరిగించును గాక. కడవరి కాలంలో చేయబోతున్న విషయం ఇది. దేవుడు వేగం చేస్తాడు. మనకున్న స్లోగన్స్ ఎప్పటికి మారుతారండి? ఎప్పటికి లేదు. ఇప్పుడు ఎంత ఆలస్యం అయిపోతుందో అంత వేగంగా కార్యం జరగబోతున్నాయి. నెలకొక బాప్తిస్మం కాదు, ప్రతిరోజు బాప్తిస్మం ఇచ్చేలాగా అనుదినము అనేకులు యేసయ్య ఇంట్లో చేర్చబడుచుండరని అపోస్తలుల కార్యంలో వ్రాయబడిన మాట. అదే వేగంతో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దానికి సంఘం ఏం చేయాలంటే, దావీదు గుడారాన్ని లేపు మళ్ళా రిస్టోర్ చేసుకోవాలి. దావీదు గుడారం ఏమంటారు? నెమ్మదిగా నాకు తెలిసి చెప్తాను, మీకు తెలిసి మీరు చెప్పండి. మనం అందరం కలిసి మొత్తం మీద దావీదు గుడారం కట్టుకుందాం. ఏమంటారు? రైట్. మొదటిది దావీదు గారి ఇంట్లో ఏముంటుందంటేనండి, దినమునకు 7 మారులు నేను దేవుని. ఆ ఇంటి ప్రత్యేకత ఏంటంటే, దావీదు ఇంట్లో రోజుకి 7 సార్లు స్తుతి ఆరాధన ఉంటారు. ఆమె ఒకటి చెప్పారు, దినమునకు. అది దావీదు గారు ఇల్లండి. అసలు చెప్పాలంటే అది మాత్రమే 7 అనేది నంబర్ టైం పెడుతుంది. అసలు పర్టికులర్ 7 టైమ్స్ కాకుండా అయితే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఏముండేదండి? స్తుతి ఆరాధన. కానీ పర్టికులర్గా బహుశా స్తుతి ఆరాధన టైము అని చెప్పి ఆయన పెట్టుకున్నది ఏంటంటే, దేవుని స్తుతించడానికి 7 టైమ్స్ అంట. దావీదు గుడారం లేవనెత్తబడడం అనగా ప్రతి ఇంట్లోనూ స్తుతి ఆరాధన తిరిగి ప్రారంభించబడాలి. ప్రతి సంఘములోనూ స్తుతి ఆరాధన తిరిగి ప్రారంభించబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తుతి ఆరాధన మరొకటి ఇప్పుడు చర్చెస్ లో ఏమి లేదు తెలుసండి, స్తుతి ఆరాధన లేదు. స్తుతి ఆరాధన, స్తోత్రారాధన చాలా తక్కువైపోయింది. కుటుంబాల్లో కూడా ఇప్పుడు స్తుతి ఆరాధన లేదు. ఉదయం లేవగానే స్తోత్రం యేసయ్యా అనేవాళ్ళు లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట? సనుగుడు ఉంది ఉదయం.
వేస్ట్ అయిపోయిందని, గ్యాస్ అయిపోయిందని. ఇంకా ఉదయం లేవగానండి పిల్లలు స్కూల్కి పంపే 1 అవర్లో వాళ్ళ స్కూల్ బస్ ఎక్కే వరకు ప్రతి ఇల్లు ఎలా ఉందంటే అదొక పెద్ద రైల్వే స్టేషన్లో కూడా ఉండదు హడావిడి, లేకపోతే షాపింగ్ మాల్లో కూడా ఉండదు అంత హడావిడి. ఇంకా అది పెద్ద రణరంగమే, పెద్దోడు లేపి చిన్నోడు లేపి వాళ్ళు లేపి బస్సుకి ఈ ఫ్రస్ట్రేషన్లో భర్తను తిట్టేసి ఈ కోపంలో ఎవరు అంటే అసలు ఇది ఎలా ఉంటుందంటే ఆ 1 అవర్. అవునా? ఈ రోజులు మన ఇంట్లో ఏముండాలి తెలుసా? ఉదయం లేవగానే ఇంట్లోంచి ప్రతి గదిలో నుంచి స్తుతి 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 చేతులైతే అలాగులా 1-2 నిమిషాలు స్తుతిద్దామండి. ఓ రామ ఓ స్తోత్రం 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 స్తుతి 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 ఇంకా గంభీరంగా ఇంకా గంభీరంగా ఇంకా గంభీరంగా ఇంకా గంభీరంగా. ఓ హల్లెలూయా. లేవగానే స్తుతి ఆరాధన, నువ్వు మండి వెళ్ళినప్పుడు స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా. వంటప్పుడు స్తుతి ఆరాధన, నీ నోట ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడయే, దేవుని స్తుతించుడయే. మన గృహాల్లో స్తుతి ఆరాధన అధికమైతే, ఇఫ్ వి ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్, ఇఫ్ వి గివ్ థాంక్స్ టు ద లార్డ్ ఆల్వేస్, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మహాత్మ్యమును వర్ణిస్తూ, ఆయన ఘనతను వర్ణిస్తూ, ఆయన శక్తిని వర్ణిస్తూ ఈ నోట దేవుని కనపరచుచుండగా, ఈ నోట దేవుని కనపరచుచుండగా వేగవంతమైన దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. యేసయ్య నామములో ఈ రోజు సడుగుడు పోవాలి ప్రభువా మా ఇంట్లో ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. ఒక రామేం చెప్పలేదు, దానికి ఏం పోవాలండి ఇంట్లో, ఏం కావాలండి ఇంట్లో? ప్రైజ్ అండ్ వర్షిప్. ఎక్కడ? కేవలం చర్చిలో మాత్రం కాదండి, అసలు మీరు ఇంటికి వెళుతున్నప్పుడు కూడా స్తోత్రాలే, కిచెన్లో పని చేసినప్పుడు కూడా స్తోత్రాలే, బండి నడిపేటప్పుడు స్తోత్రాలే. ప్రతిసారి మన నోట ఇంకెప్పుడు మన నోట ఎక్సర్సైజ్ ఏమైపోయింది, మన నాలుకకు స్తుతి ఆరాధన అనే ఆత్మీయ వ్యాయామము కలిగి ఉంటే దేవుని కార్యాలు వేగంగా జరుగుతాయి. హల్లెలూయా. అసలు చివరికంటే వాక్యం ఇచ్చినప్పుడు కూడా నీవు మాత్రం నీ దేవుని స్తుతించుకోవడమే, నీ దేవుని ఆరాధన చేసుకోవడమే. నీ హృదయం నీ దేవుణ్ణి ఆరాధన చేయడం, నీ హృదయం నీ దేవుని స్తుతించుకోవడం, అప్పుడు నీ కొరకు దేవుడు కార్యములు వేగవంతం చేస్తాడు. స్తుతించు. సో దావీదు ఇంట్లో ఏముండేది? ఆమోస్ కాలానికి స్తుతి ఆరాధన ఏమైపోయిందంటే ఒక లిమిటెడ్ అయిపోయింది. ఓ 10 నిమిషాలు ఆరాధన చేసుకుంది, ఆరాధన జరుగుతుంటే కొంతమంది ముగించేది బాగుంది ముగించేది, అందుకే వాళ్ళకి కార్యాలు కూడా వేగంగా అవ్వట్లేదు. అసలు ఆరాధన ముగించాలన్న మనసు మనకు రాకూడదు. ఆరాధన చేస్తుంటే ఆ తర్వాత ప్రసంగం కూడా అవసరం లేదు. స్తుతి ఆరాధన అలా చేసుకుంటూ ఉంటే నీ కొరకు దేవుడు వేగంగా కార్యాలు పంపించడం జరిగిస్తూ ఉంటాడు. ఈ రోజు అందరు హృదయాల్లో ఏం రావాలి చెప్పండి, అంటే ఏది మళ్ళా తిరిగి లేవనెత్తబడాలి. అబ్బా చెప్పండి అబ్బా ఏంటండి, ఎక్కడ స్తుతి ఆరాధన, నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, ఎక్కడ వెళితే అక్కడ నువ్వు దేవుని ఆరాధించడమే, దేవుని స్తుతించడమే. దావీదు ఇంట్లో నిత్యము ఏముండేది? హల్లెలూయా. 2, దావీదు గుడారంలో ఏముండేదంటే ఆయన అనేవాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. దావీదు గారు, డేవిడ్ ఏంటి కొంచెం వ్యసనం నడుస్తున్నారు, మోకాళ్ళు కొంచెం ఫేమస్. ఎందుకంటే మోకాళ్ళు ఫాస్టింగ్. ఇప్పుడు దావీదు గారి ఇంట్లో ఎక్కువ ఉపవాసాలు ఉండేవాడు. మాట్లాడుతుంటే దావీదు గారి ఎక్కువ ఏముండేవాడు? ఉపవాసాలు ఉండేవి. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువ ఏమవుతున్నాయి? మనం కోరేది ఏంటంటే సిస్టర్ అర్థమవుతుందంటే మనకు దేవుడు వేగంగా కార్యాలు చేయాలి, అది మన అంశం. వేగంగా కార్యాలు చేయాలంటే మొదటిగా ఎక్కువ ఏముండాలమ్మా? స్తుతి. రెండవది ఇంట్లో ఎక్కువ ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఆ కోవిడ్ వచ్చాక కూడా మరి టెక్నిక్స్ అంటాడు వాడు, ఇమ్యూనిటీ లేదండి, ఇమ్యూనిటీ పవర్ లేదండి అనే మోడ్ ఎక్కువ మనం నేర్పించేసి ఇంకా ఇమ్యూనిటీ పవర్ కోసం చిక్కిపోతాం నేర్పేసింది కరోనా. దేవుని బిడ్డలకు వేగవంతంగా కార్యాలు చేయాలంటే ఇంట్లో ఉపవాసాలు ఉండాలి. ఓ హల్లెలూయా.
యేసు నామములో నా ప్రార్థన, ప్రతి ఒక్కరు లైఫ్లో కనీసం ఒక్కసారైనా 40 రోజులు సంపూర్ణ ఉపవాసం పెట్టుకోవాలి. నేను ప్రతిసారి పెట్టుకోమని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ అమ్మా మినిమం ఒక్కసారైనా మన 4 రోజులు ఉపవాసం ఉండాలి. యేసయ్య ఉన్నట్టు. నేను చెప్పేది ముఖ్యంగా 45 అలా ఏజ్ తక్కువ వాళ్ళందరూ చెప్తున్నాను, స్ట్రిక్ట్గా చెప్తున్నాను. 45 అబోవ్ ఉన్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యం ఇచ్చే వారు ఉంటారు. కానీ 45 బిలో ఉన్న వారందరూ తప్పకుండా 40 రోజులు మాత్రం సంపూర్ణ ఉపవాసం పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఆ 40 రోజులు ఉండాలంటే నువ్వు కనీసం ఫస్ట్ 21 రోజులు ఉపవాసం ఉండాలి. ఆ 21 రోజులు ఉపవాసం ఉండాలంటే నువ్వు ఫస్ట్ కనీసం 14 రోజులు ఉపవాసం ఉండాలి. ఆ 14 రోజులు సంపూర్ణంగా ఉండాలంటే కనీసం 7 రోజులు ఉపవాసం ఫుల్గా పెట్టుకోవాలి. ఆ 7 రోజులు ఉపవాసం పెట్టుకోవాలంటే కనీసం ఈ మనోహర పండుగలన్నీ మనకు ఆ ఎక్సర్సైజ్ ఈ 3 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి. సపోర్ట్ సార్ దేవుడికి 3 రోజులు కంప్లీట్గా ఉండగలిగితే 7 days ఈజీగా ఉండగలం. 7 days ఈజీగా ఉండగలిగితే 21 days ఈజీగా ఉండగలం. 20 days ఉన్నామంటే 21 days 40 days ఈజీగా ఉండగలం. కానీ అందరినీ కోరుతున్నాను, కోరడం కాదు, కొంచెం నాకు ఈ పరిచయం ఉన్నటువంటి చొరవను బట్టి చాలా ఖచ్చితంగానే చెప్తున్నాను. ఉపవాసం ఉండాలి, ఉండి తీరాలి. ఉపవాసము మీకు వీలైతే ఉండండి, లేకపోతే వద్దని యేసయ్య చెప్పలేదండి. యేసయ్య ఏం చెప్పారు తెలుసా? మీరు ఉపవాసం ఉన్నప్పుడు అన్నాడు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. ప్రార్థన చేయనప్పుడు అంటే యూ హ్యావ్ టు ప్రే వెనెవర్ యు ప్రే. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటే మీరు ఉపవాసం ఉండాలి కదా, ఉండేటప్పుడు ఇలా ఉండండి అన్నాడు. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? కాబట్టి మన చర్చిలో తప్పనిసరిగా లైఫ్ టైంలో ఒక్కసారైనా యవనస్తులు ఏం చేయాలి చెప్పండి? ఈ సమ్మర్లో పెట్టుకోవద్దు, సమ్మర్లో వద్దు, కానీ సీజన్ మంచిగా ఉన్నప్పుడు దైవజనులతో చెప్పి దైవ సేవకుల అనుమతితో పరిశుద్ధాత్మ నడిపింపుతో 40 రోజులు సంపూర్ణంగా ఉపవాసం పెట్టుకోవాలి. దావీదు ఇంట్లో ఏముండేదంటే ఉపవాసం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు ఉపవాసం ఉండాలంటే ముందు చర్చిలో ఉపవాసం పోవడానికి రావాలి. బాధాకరం ఏంటి, చర్చిలో ఆదివారం ఏమో ఫుల్ అయిపోతున్నారు, ఆదివారం మానవుడు, కానీ ఉపవాసం పోవడానికి రాదు. వస్తారు, అది కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కొంతమందికి కంపల్సరీ వస్తారు, వాళ్ళే వస్తుంటారు. బట్ ఫాస్టింగ్ అలా కాదండి. ఉపవాస ప్రార్థనకు మనము చాలా సంతోషంగా, అసలు ఉపవాస ప్రార్థనలే మనకు సంతోషమును ఉత్సాహమును పుట్టించు ఏ పండుగలు? మనోహరమైన. కాబట్టి దావీదు గుడారం తిరిగి లేవనెత్తబడమంటే సంఘములో ఏమి తిరిగి ప్రారంభించబడాలి? ఉపవాసం. అందరూ చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి. ఏముండాలండి? ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. అన్నపానములు మాని దేవుని సముఖంలో గడిపితే నిన్ను దేవుడు కనికరిస్తాడు. ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు. యేసయ్య నామములో చిన్నపిల్లలేని పెద్దవారే అందరూ ఫాస్టింగ్ ఉండేట్టు దేవుడు కార్యం చేయాలి. చెందటి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాస్టర్ వచ్చారు, ఈయన చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు. 7వ సంవత్సరంలో తనకు 7th ఇయర్, తనకు 5th ఇయర్లో వారి తల్లిగారు నాకు ఇచ్చారు. 7th ఇయర్లో తనకు 7వ సంవత్సరం వయసులో, అంటే 2nd స్టాండర్డ్ వచ్చినప్పుడు 7 రోజులు సంపూర్ణ ఉపవాసంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నాకంటే పెద్ద పాస్టర్ గారు 3 సంఘాలు నడిపిస్తారు. నేను ఏం చెప్తానంటే, అసలు చిన్నప్పుడు కానీ మీరు ఉపవాసం అనే పెట్టుబడి కానీ పరలోక ఉపవాస బ్యాంకులో మీ డేస్ ఎక్కువైపోయి ఉంటే అసలు చూడండి, దేవుడు వేగంగా మీ ద్వారా కాకుండా ఇంకెవరితో జరిగిస్తాడు కార్యాలయం. అసలు మన సంఘ కాపరి అయ్యగానే మనకు మంచి మాదిరి. అప్పుడప్పుడు వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఉపవాసం ఉంటున్న సమయం నాకు చెప్తే నాకే గుండె జలుమంటారు. అయ్యే ఎందుకున్నారు ఇప్పుడు మీరు ఉపవాసం అన్నట్టు అనుకుంటూ ఉంటారు. రేపు సభలు ఉన్నాయి, మహాసభలకు ముందు కొన్ని రోజులు ఉపవాసం, ఎండలో ఉపవాసం. అసలు ఈ చర్చి కట్టబడిందే, నేను చెప్పింది చర్చి అంటే బిల్డింగ్ మాత్రం కాదు, అసలు ఈ సంఘాలు కట్టబడిందే మోకాళ్ళ ఉపవాస ప్రార్థనల ద్వారానే ఈ సంఘాలు కట్టబడ్డాయి, పెళ్లి పరిచయలు కట్టబడ్డాయి. యేసు నామములో అదే స్ఫూర్తిలో ఇప్పుడు బిడ్డలు పొందుకొని, విశ్వాసులు పొందుకొని ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తే దేవుని వేగములో దేవుడు మన కొరకు
అయితే దేవుని సేవ చేయడం అంటేనండి అందరూ పాస్టర్లు అయిపోవడం కాదండి. మీకు దేవుని సేవలో ఒక పాయింట్ చెప్తాను. దేవుని సేవలో అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది. 1-2 వాక్యాలు. కెన్ యు రీడ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13? చదువు. ఎస్, చదువుతలేదే. వారు ప్రభువును సేవించుచు, వెరీ గుడ్, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం, ఇంగ్లీష్ లో దే వర్ సర్వింగ్ ద లార్డ్ విత్ ఫాస్టింగ్ అని అంటారు. అంటే దేవుని సేవ అనేది అంత్యోక్యలో ఉన్న చర్చ్ లో వారికి ఎలా ఉంటే తెలుసండి, వారందరూ దేవుని సేవ చేసేవారు. ఎలాగూ ఉపవాసం ఉంటూ దేవుని సేవ చేశారట. మీరు దేవుని సేవ చేయడానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఫాస్టింగ్ పెట్టుకుని మీరు దేవుని సేవ చేసినట్టే. ఎంత గొప్ప విషయమో ఫాస్టింగ్ ఉండండి. అసలు మన చర్చ్లోనండి, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. మన చర్చికి పోయించాలి, ప్రస్తుతం సభలో చాలా బిడ్డ, దేవుని కృప, మంచి పాటలు, ప్రతి గురువులు ఇక్కడ పాటలు నేర్చుకుని మొత్తం పరిసర ప్రాంతీయ ప్రజల పాటలు, కొత్త పాటలు అనేక సంఘాల్లో పాడుకునేలాగా ఒక ఉద్యమానికి నాందిగా దేవుడు మన పెనుగోలు చర్చి దేవుడు చేశారు. సో పాటలు పాడేవారు ఉన్నారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, మన చర్చిలోనండి కనీసం ఒక 5గురు, అమ్మా మినిమం 5గురు ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండే వాళ్ళు లిస్ట్ ఉండాలి. 365 రోజులు అలా ఉండాలి. పొలిటిగా చెప్తాను అంటే ఈరోజు ఎవరు 5గురు, రేపు ఎవరు 5గురు, అంటే అసలు నాన్ స్టాప్ ఫాస్టింగ్ లిస్ట్ ఉండాలి మనకి. ఇది అంత్యోక్య సంఘ క్రమం. నా ప్రార్థన ఆ ఉద్యమాన్ని దేవుడు ప్రారంభించును గాక. సో దావీదు గుడారం లేవనెత్తబడడం అంటే మొదటిగా ఏమనుకున్నాము? 2 గట్టిగా చెప్పాలి, ఉపవాసం. దావీదు ఇంటిలో 3వది, ఆయన రాజుగారు కదమ్మా. ఎవరు? రాజభవనంలో సదుపాయాలు ఎలా ఉంటాయి? అసలు ఎలా ఉంటుందంటే బాగుంటుంది. ప్యాలెస్ కదా, వైభవం, రాజవైభవం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది, దావీదట నేను నా దేవునికి ఒక గృహం కట్టే వరకు, యాకోబు బలిష్ఠునికి నేను బలిపీఠము కట్టే వరకు, దేవునికి నివాస స్థలము కట్టే వరకు నేను మంచము మీద పండుకొనని చెప్పి ఆయన దేవుని మందిరము కొరకైన తపనతోటే జీవించాడంట. అసలు దానికి ఒకటే ఒక ప్యాషన్, ఒకటే ఒక ఆశ, ఒకే ఒక కోరిక. అదేంటి తెలుసా? ఆయన అంత పెద్ద ఇల్లు పెట్టుకుని చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేశారు. రెండవది, ఎవరైనా దగ్గరకు వచ్చి దావీదు గారు దేవుని మందిరానికి వెళ్ళడం అంటే నా హృదయం చాలా సంతోషిస్తుందంట. అంటే దావీదు మా ఇంట్లో ఎప్పుడు దేని గురించిన ఆశ? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు మనం మాట్లాడుకునే మాట అంటే నీ కొరకు నా కొరకు ఏ కార్యాలు జరగాలి, ఎలా జరగాలి అమ్మా అంటే మీకు అర్థమవుతుందండి. మన బండి వెళ్తుంది కానీ చాలా స్లోగా వెళ్తుంది కదా. కుటుంబం ఎలాగే వెళ్తుందండి, ఏదో చదువుతారండి అలా వెళ్తున్నామండి. వ్యాపారం ఎలా వెళ్తుందండి, అలా ఏదో వెళ్ళిపోతున్నాం, సాగిపోతున్నాం అంతే కదా. కానీ దేవుడు అంటే అలా కాదు, అలా వద్దు. దేవుని వేగంలో మీకు కార్యాలు జరుగుతాయి. ఎవరు ఊహించని రీతిలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు అలా జరగాలంటే మన ఇంట్లో ఏం కావాలట? స్తుతి, ఆరాధన. రెండవది ఏం కావాలి? ఉపవాసం. మూడవది, మనం ఇంట్లో ఉంటాం కానీ ధ్యాస మనసంతా మందిరమే. అది ఆలోచన అంతా మందిరమే. దావీదు రాజు అయ్యుండి యెహోవా మందిరంలో ఉంటానంటాడు. దావీదు రాజు అయ్యుండి నిత్యము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ. దావీదు కనిపిస్తున్న మందిరంలో ఒక చెట్లో ఉన్న సరిపోద్దు నాకు. కాబట్టి నా ప్రార్థన, ఎవరికి వేగంగా కార్యాలు జరుగుతాయి అని అంటే, ఎవరైతే వారి మనసు నిండా మందిరాన్ని నింపుకుంటారో దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. 2 చేతుల పైకి ఒక్కసారి
ఈ వాక్యం మాకు అర్థమవునట్లు పరిశుద్ధాత్మ దేవా చేయండి అని చెప్పి ప్రార్థిస్తూ స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళినా కానీ దావీదు గారు మన చర్చ్ మెంబర్ అయితే ఆయనకి ఇంటికి వెళ్ళినా కానీ ఓపెన్గా ఉన్నటువంటి విండోస్ గురించి ఆయనకు అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు, ఆ పైన వర్క్ గురించి ఆలోచిస్తాడు. ఆయన రాజ్య కార్యక్రమాల కంటే హిస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. ఆయన దేవుని మందిరం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఎవరైతే అటువంటి దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉంటారో దేవుడు వారి కొరకు ఏం చేయబోతున్నాడు? వేగవంతమైన దైవ కార్యాలు చూడబోతున్నాడు. చెప్పకపోతే ఒకసారి దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటే దావీదు ఇంట్లో చాలా ఉన్నాయండి. కానీ పడిపోయిన దావీదు గుడారము, పడిపోయిన అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చింది బెత్షెబా. బెత్షెబాతో దావీదు పాపం అనుకుంటారు. కానీ వాస్తవంగా దావీదు జీవితంలో ఒక పాయింట్. దానికంటే మించినటువంటి గొప్ప కార్యాలు దావీదు జీవితంలో నేర్చుకోదగిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. మీకు చెప్తా వినండి. ఎంత చెప్పినా దావీదు బెత్షెబాతో చేసిన పాపం మాత్రం ఎట్టి పరిస్థితులను ఆయన జీవితంలో పెద్ద మచ్చ. ఏమంటారు? అంతే కదా, చాలా. అయితే దావీదు కూడా ఆ రూట్లో ఏముండేదో చెప్తా వినండి. డాబా ఎక్కి అమ్మా తన ప్యాలెస్లో అక్కడెక్కడో ఉన్న సైనిక క్వార్టర్స్లో ఉన్నటువంటి ఉరియా భార్య స్నానం చేస్తే దూరం నుంచి చూసిన స్త్రీ యొక్క ఆ సమయాన్ని చూసి ఈయన శోధనకు గురయ్యాడు. పాపము చేసి ఉరియాను కూడా చంపేసి ఇంకా దోషం కట్టుకున్నాడు. అది దాంట్లో కానీ ఆ విషయంలో దైవజనుడు నాతాను వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు హృదయపూర్వకంగా క్షమాపణ ప్రభు దగ్గర వేడుకుని 51వ కీర్తన రాశాడు. అమ్మ వినండి, రాశాడు. చేసిన పాపం విషయంలో తప్పును ఒప్పుకుని ఆ ప్రార్థన చేసిన తర్వాత వింటారా, ఒకరోజు ఆయన వృద్ధాప్యలోకి వచ్చాక వారి యొక్క గవర్నమెంట్ వారు ఏం చేశారంటే రాజు గారికి చలికి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆయనకి వెంట కలుగుటకు ఆయన ప్రక్కన ఒక అమ్మాయిని పడుకోబెట్టారు. అది అఫీషియల్గా జరిగిన విషయం. అయితే పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయించాడు. ఆ అమ్మాయి ఆయన ప్రక్కన పడుకుందట, కానీ అతడు ఆమెను కూడలేదు అని బైబిల్లో రాయబడి. అంటే ఆ మాట కూడా రాశాడు దేవుడు. అంటే వారు తీసుకొచ్చి ఆ అమ్మాయిని ప్రక్కనే పెట్టినా కానీ ఆ అమ్మాయిని అసలు ఆయన ముట్టుకోలేదు. అంటే ముట్టుకున్నా పర్వాలేదు అనేటువంటి ఒక సమయంలో కూడా ఆయన అసలు ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే దావీదు పాపము చేసిన మాట వాస్తవం, బెత్షెబాతో. కానీ ఒక్కసారి అది తప్పని తెలిసాక, దానివల్ల ఆయన లైఫ్లో వచ్చిన నష్టం ఏంటో ఆయనకి తెలిసాక, దానివల్ల ఇక్కడ బిడ్డను పోగొట్టుకున్నాడు, దానివల్ల ఆయన రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయాడు, ఇన్ని నష్టాలు తెలిసాక మరొకసారి అటువంటి అవకాశం అఫీషియల్గా వచ్చినా కానీ అతడు ఆమెను ముట్టడానికి ఏమాత్రము సాహసించని అతడు నిగ్రహ శక్తిని, నిజమైన పశ్చాత్తాపము కలిగిన వాడు దావీదు. మాకు అర్థమైందండి అన్నవారు. మన మనుషులమమ్మ ఎక్కడో తగ్గుదల పడిపోయినట్టున్నాం, ఎక్కడో పొరపాట్లు పడినట్టున్నాం. మనెవరు దేవదూతలు కాదు, ఎక్కడో మిస్టేక్లో పడినట్టున్నాం. కానీ దావీదు గుడారం అంటే ఏంటంటే అది మిస్టేక్ అని తెలిసాక ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి తప్పిదములోకి ఎంత అవకాశం వచ్చినా మరలా వెళ్ళడు. దానినే నిజమైన పశ్చాత్తాపం అంటారు. మనతో చిక్కి ఏంటంటే ప్రభుత్వాల దగ్గర మాత్రం ఏడ్చేసి పాపిని బ్రవ్వ, దోషిని బ్రవ్వ, అపరాధిని బ్రవ్వ అని అన్ని ఒప్పేసుకుని, పశ్చాత్తాపం అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే కన్నీరు కార్చేయడమేమో అనుకుంటున్నారు. తప్పు ఒప్పేసుకోవడం మాత్రమేమేమో అనుకున్నాం. మరలా ఆ తప్పిదము చేయడానికి నీకు ₹1,00,000 ఇస్తానన్నా చేయకుండా ఉంటేనే నిజంగా పశ్చాత్తాపడినట్టు. మాకు అర్థమైందని అన్నవారు. ఒకసారి నేను చెక్ చేసుకుంటానమ్మా, సిస్టర్ మీరు చెక్ చేసుకుని, బ్రదర్ మీరు చెక్ చేసుకోవాలి, ఎవరు చెక్ చేసుకోండి, నేను చెక్ చేసుకుంటాను. మనకి ఏం చేస్తున్నాం మిస్టేక్ అని తెలిసింది,
తెలిసిన తర్వాత 2 రోజులే, ఆ 2 రోజులే మారినట్టు నీకు అనిపిస్తుంది, మారినట్టు అందరూ అనుకుంటున్నారు. కానీ తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చే వరకే నువ్వు మారుతున్నట్టున్నావు. తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం వస్తే మళ్ళీ ఇంకా ఘోరంగా తప్పు చేసేస్తున్నావు. అమ్మా, ఇలా జరుగుతుంది కాబట్టి నీకు వేగవంతంగా కార్యం జరగడం లేదు. సో దావీదు అంటే ఏంటి? హి వాస్ మిస్టేకెన్. yes, he did a mistake. తప్పు చేశాడు. కానీ అది తప్పని తెలిసాక ఒక్కసారి పశ్చాత్తాపడదు, ఒక్కసారే పదే 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 రిగ్రెట్ అయిపోవడం కాదు. అర్థమవుతుంది? అది ఏ విషయంలో కావచ్చు. నిజమైన పశ్చాత్తాపము దావీదు ఇంట్లో ఉంటుంది. నేను మరలా చెప్పాలి నా ఆశ్రమా, నీవు ఏదో విషయంలో తప్పు చేసావు, అబద్ధం ఆడావు, అసూయ కలిగి ఉన్నావు, వ్యభిచారంలో పడ్డావు, లేక ఏదో మిస్టేక్లో పడ్డావు. కానీ ఒక్కసారి దేవుడికి తప్పని చెప్పాడు, ఒప్పుకున్నావు. ఒప్పుకున్నాక మరలా అదే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తప్పిదము చేయకుండా ఉన్నప్పుడే నిజంగా మారినట్టు. నేను అర్థమైందండి. నువ్వు నిజంగా మారు ఎలా తెలుస్తుంది? సారీ సార్ ఇంకెప్పుడు చేయండి సార్ అన్నావు కదా. ఇప్పుడు సారీ సార్ ఎప్పుడు చేయలేదు కామనే. ఆ వర్డ్ అంత ఎక్స్పెక్ట్ నువ్వు చెప్పకపోయినా పర్లేదు. నిజంగా నీవేం చేయాలంటే అటువంటి అవకాశం చేయడానికి ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా నీవు ఆ తప్పు చేయకుండా ఉంటే అప్పుడు మారినట్టు లెక్క. ఆ మార్పు ఉందా నాలో? ఆ మార్పు ఉంది నీలో? ఆ మార్పు ఉందా నీలో? దావీదు గుడారం తిరిగి లేవనెత్తబడాలి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మందిరంలో అసలు మందిరానికి వచ్చిందే పదే పదే తప్పు వేసుకోవడానికి, 30% తప్పు. నో, ఇట్ ఈస్ గుడ్ టు అడ్మిట్ ద మిస్టేక్. తప్పిదాన్ని ఒప్పుకోవడం మంచిదే. కానీ ఒప్పుకున్నావంటే అర్థం ఏంటి? ఇక మరలా ఒక అఫీషియల్ అవకాశం వచ్చినా కానీ దాని వైపు చూడకుండా వెళ్ళడం. మాకు అర్థమవుతుంది మాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు ఒకసారి ఏ సైడ్తో చెప్పండి, ఏ సైడ్తో చెప్పండి. ఏసయ్యా నాకు అలాంటి పశ్చాత్తాపం అనుభవం దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. నీకు చాలా ఫ్రస్ట్రేషన్, నీ పక్కన అనేసావమ్మా. నీకు తర్వాత మళ్ళా 2 రోజుల తర్వాత నీకు ఎందుకు నీకు అనిపించేసింది అలాగే అనుకోవాల్సిందని. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అండి బాబు అలాగ అనేసాను అన్నావు. ఇప్పుడు నువ్వు సారీ అన్నావు. ఇప్పుడు నిజంగా నువ్వు సారీ చెప్పడం కంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు అనకుండా ఉండడం. కొంతమంది ఎలా అంటారో తెలుసా? సారీ చెప్తున్నారు కదా అంటారు. అప్పుడు ఆయన నువ్వు సారీ నీకు చెప్పడం అలవాటు, నాకు వినడం అలవాట్లే. వాళ్ళు కూడా చెప్పావు సారీ, అంతకుముందు చెప్పావు. ఇది కాదండి, ఒక్కసారి సారీ చెప్పామంటే చెప్పండి ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఆ విషయంలో సారీ చెప్పడానికి చెప్పకూడని రీతిలో మనం మార్పు చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరింట్లో ఉండిందండి? ఒకసారి ఎవరిలా చూసుకుని ఎవరు కూడా ఎన్నిసార్లు భర్తకు సారీ చెప్తున్నారు, ఎన్నిసార్లు భార్యకి సారీ, ఎన్నిసార్లు డాడీకి సారీ చెప్తున్నాం. సారీలు ఒకే విషయం మీద ఎక్కువ సార్లు చెప్పడం అంటేనే ఏం మార్పు లేనట్టుగా లెక్క. ఒకసారి వెలుగుగా మాట్లాడతారా? అసలు మనం సారీకే సారీ చెప్పాలి. ఏం చేయాలంటే అంటే అసలు సారీ అనే పదం నా నోట రాకూడదు. అలాగే సారీకే సారీ చెప్పేలాగా మార్పు చెందాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు. ఆయనే ఆధారము.
ఏం చెప్పుకున్నాము? స్తుతి ఆరాధన. రెండవది ఉపవాసం. మూడవది దేవుని మందిరం మీదనే తపన. నాలుగవది నిజమైన. ఇలా చెప్పుకుంటే దావీదు ఇంట్లో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. అసలు ఆమోస్ పుస్తకంలో కొన్ని మాటలు మీకు చెప్పాలి నేను మొదలు పెట్టాను. ఇలా దేవుడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన కొరకు కార్యాలు చేస్తాడు. అసలు ఎందుకు చెయ్యాలి దేవుడు మనకి ఎంత వేగంగా కార్యాలంటే, ఆమోసు కొన్ని విషయాలు గమనించడం. ఆమోసు కొన్ని విషయాలు గమనించాడు. ఆయన గమనించిన కొన్ని విషయాల్లో, ఆయన పశువుల కాపరి కదండి. ఆ పశువుల కాపరిని ఆమోసుకు దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు విన్నాడు, చూశాడు. ఒక పరిణామం చదువుదాం, చాలా ఉంటాయి. మొదటి అధ్యాయం 3 నుండి 5. Yes. అందరూ వినండి, ఈ హిస్టరీ చెప్తాను మీకు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎవరిని? ఎవరు దేవుడు శిక్షిస్తారంటున్నారు? దమస్కు. చెప్పాలంటే ఎవరినండి? దమస్కు. ఎందుకని? అనగా బ్రదర్స్ కూడా చూడాలండి. అనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. అంటే దేని జనులు? వెరీ గుడ్. దమస్కు జనులు గిలాదును నూర్చేశారండి. దేంతో నూర్చారు గిలాదును అంటే, పంట తొళ్ళగొట్టే ఇనుప పనిముట్లు తీసుకొచ్చి గిలాదులో ఉన్న పంటను నూర్చేశాడు. ఇది అందుచేత దేవుడు అంటాడు, నేను హజయేలు మందిరంలో అగ్ని వేసేదను, నగరులు దహించి వేస్తాయి, దమస్కు యొక్క అడ్డగడియలు నేను గురి చేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కళ్ళు పైకెత్తి శ్రద్ధగా ఈ మాటలు వినండి. దేవుడు అంటున్నారండి, నేను దమస్కు పట్టణాన్ని శిక్షిస్తాను. ఒకసారి కాదు, అది 3 సార్లు 4 సార్లు దోషం చేస్తారు. ఏంటి దోషం చేశారు వాళ్ళంటే, గిలాదు పంటను వాళ్ళు ఏం చేశారు? నూరు చేశారు. దేన్ని తీసుకొని నూరు చేశారు? ఇనుప పనిముట్లు. సిస్టర్ గా చెప్పాలి, ఏంటంటే అవి ఇనుప పనిముట్లు తీసుకొచ్చి గిలాదు నూర్చారు. అందుకని దమస్కు శిక్షిస్తానంట. దమస్కు యొక్క అడ్డగడిలు విరిచేస్తాను అంటున్నాడు. అసలు గిలాదు నూరు చేస్తే దేవునికి ఎందుకంత కోపం వచ్చింది అని ఆలోచన చేస్తే, గిలాదు గురించి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ వ్రాయబడిన మాటలు బ్యాగ్గా చెప్పుకెళ్ళిపోతాను. గిలాదు మేత స్థలం. దేవుని బిడ్డలు, గొర్రెల కాపరులు వారి గొర్రెలను ఆయా సమయాల్లో గిలాదుకు తీసుకొచ్చి, గిలాదులో మంచి మేత దొరుకుతుంది కాబట్టి ఎక్కడా మేత లేకపోతే గిలాదుకు తీసుకెళ్ళి సరిపోతుందంటే మేత దొరుకుతుంది అని చెప్పి మేత స్థలము గిలాదు. చెప్పండి, ఏ స్థలం అండి? మేత స్థలం. గిలాదును ఇనప రాడ్లు తీసుకొచ్చేసండి, ఐరన్ రాడ్లు చేత పాడు చేసేసారండి. రెండోది, గిలాదు అంటే మరొక మాట ఏంటంటే, గిలాదులో గుగ్గిలము లేదా, వైద్యుడు లేడా అంటే, గిలాదులో ఏముంది? స్వస్థత ఉంది. ఆమేన్. గిలాదులో మేత ఉంది, గిలాదులో ఔషధం ఉంది. అలాంటి ఉపయోగకరమైన ప్రాంతాన్ని దమస్కు అనే ఊరోళ్ళు వచ్చి ఐరన్ రాడ్లు తీసుకొచ్చి నూరు చేశారు. ఎలా నూరు చేశారు? మామూలుగా కాదండి, వారు చాలా నాశనం కలిగి చేశారు. 13వ వాక్యం లాస్ట్ మాటలో ఉంటుంది, గిలాదులోని గర్భిణీ స్త్రీలను, కడుపులను వాళ్ళు చీల్చేశారు.
ప్రభు మనకు వాక్యం అర్థమవునట్టు చేయనట్లు ఒకసారి యేసుకు ఒక మంచి స్తోత్రం, ఇంకా గంభీర వినండి పిల్లల. దమస్కు వాళ్ళు వచ్చి గిలాదును నోర్చడం అనగా, గిలాద్ అంటే ఏంటో తెలుసా? మేత స్థలం, ఔషధం దొరికే స్థలం, ఉపయోగకరమైన స్థలం. ఆ స్థలాన్ని వాళ్ళు వచ్చి నాశనం చేయడానికి ట్రై చేశారు. దేవుడు అది చూశాడు, ఆ పట్టణాన్ని మీద శిక్ష పంపిస్తున్నాడు. ఆ గిలాదు ఏదో కాదు, ఆ గిలాదు దేవుని మందిరం, చర్చ్. లేకపోతే నీవు యేసును ఆరాధిస్తున్న నిన్ను, నీ కుటుంబాన్ని దమస్క్ అనే ప్రాంతం వాళ్ళు వచ్చి నీ యొక్క పంట, అంటే నీ చేతికి అందే పంటను వాళ్ళ ఇనుప రాట్లు తీసుకొచ్చేసి నాశనం చేసేసారు. ఒకసారి కదా, 2 సార్లు కాదు. ఔషధం, అందరికీ నువ్వు ఔషధం లాగా ఉన్నావు, అందరికి ఉపయోగకరంగా ఉన్నావు. యు ఆర్ ఏ మెడిసిన్. నువ్వు అనేకులకు స్వస్థత కల్పించావు, అనేకులకు నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా దేవుడిని వాడుకున్నాడు. ఇప్పుడు నీ మీదే దమస్కుడు వచ్చి దాడి చేశాడు. నువ్వేమి చేయలేవు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇనుపముట్లు ఉన్నాయి కాబట్టి. ప్రజలు ఒక మాట వినగలవా? నీవు నలిగిపోతున్న ప్రతిసారి పరలోకము దాన్ని సీరియస్గా తీసుకుంది. పరలోకం సీరియస్గా తీసుకుని దమస్కు పట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడు దమస్కు యొక్క అడ్డగడియలను విరిచేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్ గట్టిగా స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. నీవు గిలాదు, నీ కుటుంబం గిలాదు, నీ కుటుంబం గిలాదు. నువ్వు బంధువులకు ఉపయోగపడ్డావు, స్నేహితులకు ఉపయోగపడ్డావు. నీ మాట చేత అనేకులు ఆదరించబడ్డారు. ఈ రోజు నిన్నే వారు ఇనప రాట్లు తీసుకొచ్చి, అమ్మ ఐరన్ రాడ్ తీసుకొచ్చి తలబద్దలు కొట్టేస్తే, ఐరన్ తలబద్దలు అక్కర్లేదు, ఐరన్ రాడ్ మనకి బాడీలో ఎక్కడ తగిలినా నీ మనసంతా కకావికలమై హెడ్ఏక్ మీద హెడ్ఏక్తో రాత్రంతా నిద్ర లేకుండా గడిపోకదు తల్లి. నేను చెప్పేది ఎవరు వచ్చి ఐరన్ రాడ్తో మనం కొట్టరు, కానీ ఐరన్ రాడ్ కంటే ఇంకా పదునుగా ఉండే మాటల చేత నిన్ను కృంగ తీసేస్తుంటే సిస్టర్, నీకు చాలా రాత్రులు నిద్ర ఉండట్లేదు. ఏడవడానికి కూడా ఇంట్లో నీకు అవకాశం లేదు. అందుకని అందరు నిద్రపోయాక ఏడుస్తున్నావు. అందరు నిద్రపోయాక నీ కన్నీళ్ళు నీ కూతురు కనబడకుండా, నీ కొడుకు కనబడకుండా, నీ భర్త కనబడకుండా, నీ ఇంట్లో వారికి కనబడకుండా, కనీసం పరిస్థితి ఎలా ఉందంటే ఏడవడానికైనా స్వేచ్ఛ కూడా లేని పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావు. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యముడు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్నెంతగా బాధ పెట్టేసిన వారిని దేవుడు చూసుకోబోతున్నాడు, దేవుడు శిక్షించబోతున్నాడు. ఈరోజు దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఎవరు ఏ విషయం నలిగిపోతున్నా, బ్రదర్ చాలా విషయం నలిగిపోతున్నావు. కుటుంబంలో ఎలాగో, వ్యాపారంలో ఎలాగో, ఈ విషయం ఎలాగో, యూఆర్ క్రష్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో నలగొట్టబడుతున్నావు కదా. నీ పరలోకము దేవుడు చూశాడు. నువ్వు నలగొట్టబడడానికి కారణమైన దమస్కు యొక్క అడ్డగడియలను దేవుడు విరిచేస్తాడు. గిలాదు స్త్రీల కడుపులు చీల్చేశారు. గిలాదు స్త్రీల కడుపులు అంటే, గిలాదు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అనేకులు ఆత్మీయ గర్భములు ధరిస్తూ ఉంటే వచ్చే బిడ్డను, కడుపులో ఉన్న బిడ్డను చీల్చేయడం అంటే ఏంటంటే, అలాగా మందిరకు వచ్చే వారిని కొంతమంది దమస్కు దురాత్మజ పట్టిన వాళ్ళు ఈ వచ్చే వాళ్ళు వెనకలాగేస్తున్నారు. కరెక్ట్గా ఇంక వచ్చిన బాప్టిజం పొందేస్తాడండి ఆయన. ఇక త్వరలో బాప్టిజం రెడీగా ఉందండి ఆమె. ఈ మధ్యలో దమస్కు దెయ్యం పట్టిన ఒకళ్ళు ఏంటంటే అసలు బాప్టిజం వరకు కాదు, మందిరానికే రాకుండా చేసేసారు. ఆ రోజు సంఘం వేదనతో నలిగిపోయింది. ఆ రోజు సంఘం కృంగిపోయింది. ఆ రోజు దైవజనుడు ప్రభు పాదాల పట్టున కన్నీరు కార్చాడు. ఇవన్నీ పరలోకం రికార్డ్ చేసుకుందంట. పరలోకం దేవుడు అంటాడు, నేను నీ బాధ, నీ గుండె కోత, నీకు కడుపు కోత చేసినటువంటి వారిని నేను శిక్షించబోతున్నాను. మాకు వాక్యం అర్థమవుతుందన్న వారు దేవుడికి స్తోత్రాలు చెప్పగలరా?
నీకు కరెక్ట్గా ఉద్యోగం వచ్చేస్తుంది, కరెక్ట్గా సీట్ వచ్చేస్తుంది, కరెక్ట్గా నీకు జాబ్ వచ్చేస్తుంది, కరెక్ట్గా నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, కరెక్ట్గా నువ్వు ఇల్లు కట్టబోతున్నావు, కరెక్ట్గా నువ్వు సాధించేస్తున్నావు. అబౌట్ రిసీవ్ అండ్ అచీవ్, నువ్వు దాన్ని పొందుకుని సాధించే సమయానికి సడన్ గా ఎవరో వచ్చి బ్రేక్ చేసేసారే, అది నువ్వు ఎవరితో చెప్పుకోలేవు కదా. వారు ఐరన్ రాడ్తో నీకు చేశారు కదా, నీ దేవుడు చూశాడు తల్లి. నీ దేవుడు చూశాడు, నీ దేవుడు చూశాడు, నీ దేవుడు చూస్తాడు, నీ దేవుడు చూస్తాడు. తప్పక దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు. జరిగిందా? ఒక వీరుడు ఆయన దమస్కే వెళ్ళాడు, చంపేస్తాను మొత్తం మామూలుగా అరెస్ట్ చేసేస్తాను వెళ్ళాడు. అంతే, కరెక్ట్గా దమస్ గేట్ దగ్గరకు వచ్చాక దేవుడు ఆయన్ని విరి చేశాడు. ఎలా విరి చేశాడు తెలుసా? ఆయన పడ్డ చోట మరలా అన్నపానం లేకుండా, మూడులు కళ్ళు కనబడకుండా ఉంటే ఎవరిని నూరు చేద్దామని వెళ్ళాడో ఆ సంఘంలో నుంచి ఒక బ్రదర్ అననీయ వచ్చి ఆయన కళ్ళ మీద చేతులెత్తి ప్రార్థన చేస్తే తప్ప మళ్ళా చూపు పొందలేనంతగా పడిపోయాడు. ఒక్కసారి చేతులెత్తి మధ్యాహ్న కాలములో దేవుడు ఆ కార్యాలు మన కాలంలో కూడా చేయబోతున్నాడు. ఎవరైతే నీ మీద ఐరన్ రాడ్లు పెట్టారో, ఎవరైతే నీ మీద ఈ అస్త్రాలు ఎక్కువ సంధించారో వారి కొరకు నువ్వే ప్రార్థన చేయబోతున్నావు. నీవు వెళ్ళి ప్రార్థన చేస్తేనే వారికి స్వస్థత కలుగుతుంది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తేనే వారు నిలబడతారు. వారు 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉన్నప్పుడు ఈ సంఘంలో నుండి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే తప్ప వారికి ఏమి తినలేరు. అలా ఉన్న దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఏ బంధువులైతే నిన్ను నలగొట్టేసి ఐరన్ రాడ్లు చెరగొట్టినప్పుడు ఎంత బాధ వస్తుందో అంత బాధ పెట్టేసి నిద్ర లేకుండా చేసేస్తున్నారో, నీ బాధ ఎవరితో చెప్పుకోవడం లేకుండా చేసేస్తున్నారో, ఒక రోజు రాబోతుంది తల్లి. ఆ బంధువులు నేను అడుగుతారు, అక్క నువ్వు కొంచెం చారు వేసిన తీసుకురా, అక్క కొంచెం బెండగా వేసుకొని తీసుకురా, అక్క నీ చేతితో తింటాను నేను అని అనబోతున్నాను. చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. దేవుడు కడవరి కాలంలో సంఘంకి ఏం చేయబోతున్నాడో, సంఘం ద్వారా లోకానికి ఏం చేయబోతున్నాడో నాకు ఈ సంవత్సరం ఆమోస్ పుస్తకం దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. చాలా విషయాలు ఆమోస్ పుస్తకం. నెక్స్ట్ అంతా గాజా, చాలా చాలా ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేశారు. శత్రువులు మిత్రులు అందరూ నేర్చుకోబడుతున్నాం సార్. శత్రువులు మిత్రులుగా మారెదరు దేవుని దమస్కు పట్టణము నీ మీద దాడి చేసింది, నీకు నిద్ర లేకుండా చేసింది. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎవరిని? మనకు వారికి శిక్ష రావడం మనకు సంతోషం కాదు, కానీ దేవుడు మాత్రం నువ్వు పడ్డ బాధ అంతా రికార్డ్ చేసుకుని నిన్ను నలగొట్టిన వాళ్ళు మాత్రం దేవుడు విడిచిపెట్టడం. ఆమేన్. అసలు చాలా విషయాలు అంటే జస్ట్ మన ఆరోగ్యం వెళ్ళిపోతాం. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక మాట అనుకున్నాను, కానీ ఆరోగ్యంలో మొదటి మనసు ముగించుకుంటాం.
సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి, దాని మీనింగ్ ఏంటంటమ్మా? అయ్యా తగ్గట్టుగా చెప్పనా? హాయిగా ఆనందంగా ఉన్న వాళ్ళందరికీ శ్రమ. ఎక్కడ? సియోన్ అంటే మందిరమే కదా. మందిరంలో ఎవరైతే ఆ బ్రదర్ చెప్పినట్టు హాయిగా ఉంటున్నారో వాళ్ళకి శ్రమ ఉంది. ఆమోస్ పుస్తకంలో కొన్ని స్టేట్మెంట్స్ మనకు మళ్ళీ విచిత్రంగా ఉంటాయి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదండి, గోయవారు దున్నువారు వెంట, అది కూడా కొంచెం మనకు అర్థమయ్యే వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మాట ఏంటంటే, సియోను ఎలా ఉండాలని దీని మీనింగ్ అంటే ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? విచారం ఉండాలి అమ్మా. అందుకే నేను విచారం ఉంటాను. చర్చలోకి వచ్చి చాలా మంది బయటనే హ్యాపీగా ఉంటారు, చర్చలో విచారం ఉంటారు. అందుకేనా మందిరంలో అంటే దేవుడు అంటాడు, సియోనులో నిర్విచారముగా, ఏ విచారం లేకుండా గడుపుతున్న వాళ్ళకి శ్రమ అంటున్నాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, దేవుని సన్నిధిలో సంతోషము కలదు. మామూలు సంతోషం కాదు, సంపూర్ణ. మరి ఆ వచనాలు ఏమో అలా ఉంటే ఈ వచనం మేమేం చెప్తుంది? విచారంగా ఉండాలి, విచారంగా ఎవరు లేరో వాళ్ళకి శ్రమని. ఎందుకు అలా చెప్తున్నాడు? ఎందుకు విచారంగా ఉండాలి మనము అంటే, ఇంకా నిశ్చింతగా ఉన్న వాళ్ళకి ఇంకా శ్రమ. వాళ్ళు నిశ్చింతగా ఎలా ఉన్నారో తెలుసండి, ఎంత ఎంత విచారం లేకున్నారో తెలుసా? 4వ వాక్యం, దంతపు మంచం మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనొచ్చు, పాలలోని క్రొవ్విన తోడలు వధించి భోజనం చేస్తారు, స్వరమణులతో కలిసి పిచ్చి పాటలు పాడతారు. వీళ్ళందరికీ ఏమున్నాయంట? దేవుడు ఎందుకలా వీరికి శ్రమ ఏంటి? ఎందుకంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. 6వ వాక్యం లాస్ట్లో ఉంటుంది అనమాట. వారు యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవము గురించి విచారింపరు. యోసేపు సంతతి అంటే పరిశుద్ధులు, కొంచెం భక్తిగా ఉండే వాళ్ళకి వచ్చే కష్టాలు చూసి వాళ్ళకి ఏం పట్టదు. చర్చిలో ఎవరైనా సాక్ష్యం చెప్పారండి, సిస్టర్ వినండి, పోయిన వారం అంతా నలిగిపోయిందంటేగా అసలు లేవలేకపోయాను అని సాక్ష్యం చెప్పారు. ఆ తల్లిగారేమో అంత బాధతో సాక్ష్యం చెప్తుంటే ఆ సాక్ష్యాన్ని ఏమాత్రం కూడా తీసుకోకుండా, కనీసం కొన్ని మీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ పోయిన వారు మీరు టైఫాయిడ్తో బాధపడ్డారు, అలాగా ఇది ఎలా ఉందని ఏం అడగకుండా అలాగున్న బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో సంఘబిడ్డలు ఉంటుంటే సాక్షి పెట్టినటువంటి చాలామంది అసలు మన తోటి సహోదరి గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇంక కేవలం పాస్టర్ గారు కుటుంబము లేక సంఘము నాయకులు మాత్రమే తప్ప సంఘంలో ఉన్న విశ్వాసం ఏమాత్రం పట్టింపు లేకుండా ఉంటే, అంటే మీకు బాగా అర్థమయ్యే చెప్తానండి. ఆమెమో రాత్రంతా దక్కుతున్నారండి. ఇంట్లో ఒకరు తగ్గుతుంటేనండి, ఆమె తగ్గేమో ఆమె బాధపడిపోతుంటే ఈయన 9 తెచ్చుకుని ఓ బోన్స్లో ఆగేస్తున్నారండి. హాయిగా నాకు చలికేస్తుంది, ఫ్యాన్ వద్దు అనేసి అంటున్నారు. నీరసం చేసి నాకు చలి పెట్టేస్తుంది, నీరసం చేసి ఫ్యాన్ కూడా వద్దు అంటున్నా సరే ఇక ఆ ఆయన నీరసం ఏం పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం 18లో పెట్టేశారు ఏసీ. హలో, అందుకు అర్థమవుతుంది? మీకు అర్థమైందా? అంటే ఒకరు బాధలో ఉంటే అసలు ఇంకొకరు ఏం చేయట్లేదు. అసలు దే ఆర్ నాట్ షేరింగ్ ఎనీ పెయిన్. అంటే మన తోటి వారి ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క పెయిన్ మనం అసలు కొంచెమైనా అర్థం చేసుకోకుండా, అది ఎలాగుందో సంఘంలో కూడా అలాగే కొంతమంది ఎలా ఉండాలంటే చూసుకుంటే పాస్టర్ గారే చూసుకుంటారులే అమ్మ, అర్థమవుతుందంటే అలా ఉన్నారంట. వాళ్ళకు శ్రమ అంటే తప్ప అందరూ విచారంగా ఉండండి, సంతోషంగా ఉండొద్దని కాదు అర్థం. అందరికి అర్థమైందండి. మనం అందరం సంతోషంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు సంతోషమే, ఇబ్బందుల్లో సంతోషమే. కానీ నీ తోటి వారు యోసేపు సంతతి వారు నలిగిపోతుంటే నువ్వు కూడా ఆ పెయిన్ అనుభవించాలి. చేద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం.
ఎప్పుడైనా కాలుకి దెబ్బ తగిలితే ఈ కాలు ఏమైనా పొంగిపోతుందంటే లేదు. మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి బాడీ కూడా అలాగే మిగతా అవయవంతో సహకరిస్తున్నాయి. అలాగే మనం కూడా సంఘంలో అందరము అవయవములు కాబట్టి ఒకరికి బాధ కలిగినా అది అందరికీ కలిగినట్టు ఉండాలి. ఒక కుటుంబంలో ఇబ్బంది వచ్చినా ఇంకా అన్ని కుటుంబాలకు ఇబ్బంది వచ్చినట్టుగా ఉండాలి. ఒక్కరు దేవునికి దూరమైనా మిగిలిన కుటుంబాలన్నీ కలిసి అదే వేదన తీసుకోవాలి. అలాంటి ఆత్మీయ దుఃఖము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చప్పటి కూడా ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజు నుండి సహోదర ప్రేమ అంటే మన తోటి విశ్వాసుల బిడ్డలు ఒకవేళ దారి తప్పారా, నీ ఎవరి కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయా, అది నీ ఇబ్బందిగా తీసుకో. అదే సంఘం అంటే నీ ఇబ్బందిగా తీసుకో. అదే సహోదర ప్రేమ అంటే. అలాంటి బ్రదర్లీ లవ్ చేత సంఘము నడిపించబడునుగాక. అది ఆలోచన. 7వ అధ్యాయం కూడా ఒక పాయింట్ చెప్తాను, చదువుతాం ఒకసారి. 7వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా పశ్చాత్తాపపడి. ఓకే, అందరూ వినండి. ఒకసారి వినండి. మీరు వింటున్నారు, థ్యాంక్ యూ. ఆమోస్ గారికి దర్శనాలు వస్తుంది, పశువుల కాపరికి దర్శనం వస్తుంది. ఒక దర్శనం భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. 7వ అధ్యాయం దర్శనం. ఆయనకి కడవరి గడ్డి పొలిచినప్పుడు, రాజుగారింటికి గడ్డి వెళ్ళవలసిన టైం వచ్చినప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే మిడతలు. ఏంటండి? మిడతలు వచ్చి పంటను పాడు చేసేసేంత, ఆ పచ్చికంతా పాడు చేసేసేంత. ఆ దర్శనం రాగానే ఆమోస్ గారు నిండు మోకాళ్ళు వేసి, ప్రభువా దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనం అవుతాడు, ప్రభా కొద్ది మంది ఎలా ఉంటారయ్యా అని ప్రార్థన చేసి వెంటనే వాక్యం చెప్తుంది. నాకు భయం వేస్తుంది వాక్యం చదివినప్పుడు. ఈ వచ్చింది యెహోవా దేవుడు పశ్చాత్తాపడ్డారు. యెహోవా పశ్చాత్తాపడి సర్లే అలా జరగదలే అన్నాడంట. అందరూ ఒక నిమిషం దేవుడు స్థుతిస్తారా? దేవుడు మన సంఘాన్ని ఈ స్థాయిలో తీసుకురావాలనుకుంటున్నాడు. స్థుతిద్దాం. ఆ నిమిషం అవునే మన స్తోత్రం చెప్తారు. ఆత్మీయ బాధతో అమ్మ. దీని మీనింగ్ ఏంటంటే మిడతలు వచ్చి పంటను పాడు చేస్తున్నాయి. ఈ దర్శనం వచ్చింది. మిడత అంటే పంట పాడు చేయమంటే అది ఆయన వ్యవసాయదారుడు కాబట్టి, రైతు కాబట్టి విజన్ ఆ రీతిగా వచ్చింది. విజన్స్ ఎలా వస్తాయంటే ఎవరికి అర్థమయ్యే కోణంలో దురాగిస్తాడు విజన్స్. ఆయన రైతు కాబట్టి రైతు భాషలో ఇచ్చాడు. మన గ్రామాల్లో ఉంటే గ్రామీణ భాషలో ఇస్తాడు. పట్టణాల్లో ఉంటే పట్టణ పౌరులు అంటే మనకు అర్థమయ్యేలాగా ద వే వి అండర్స్టాండ్ అవర్ బ్రెయిన్, మన మనస్సుకు అర్థమగుని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందంటేనమ్మా, మిడతలు వచ్చి తినేస్తాయని పంటను. వెంటనే అన్నాడు, ప్రభువా అలాగైతే యాకోబు తక్కువైపోతాడయ్యా, తక్కువ మెంబర్స్ అయిపోతారు అని ప్రభువా క్షమించని ప్రార్థన చేశాడట. ఆలోచన చేస్తే మిడతలు అంటే వాళ్ళకి మిడతలు, మనకేం తెలుసండి ఏదో పురుగు వచ్చి కుట్టేస్తుంది. వైరస్ అనండి మాకు వచ్చింది కదా, ఒకటి ఇంకా అటువంటి వైరస్లే వస్తాయంట. వైరస్ వచ్చేసినప్పుడు ఆమోస్ గారు ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేశాను తెలిసిన? ప్రభువా దయచేసి క్షమించు, అలాగైతే జనము తగ్గిపోతారు కదా అని అడిగాడు. అంతే. ఆమోసు చేసిన ప్రార్థన దేవుడే పశ్చాత్తాపడేలాగా చేసిందటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన దైవజనుల కొరకు, సంఘము కొరకు చేతుల దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక మాట చెప్పనండి, ఏదో వైరస్ నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నాశనం చేయడానికి పురుగు కుడుతున్నప్పుడు ఇదిగో ఆమోస్ లాగా మన దైవజనుడు మోకరించి ఇదే ప్రార్థన చేశారు. ఏంటా ప్రార్థన తెలుసా? ప్రభువా దయచేసి క్షమించు, అలాగైతే ఆ కుటుంబం తట్టుకో
తట్టుకోలేదు ప్రభువా, అలాగైతే ఆ బిడ్డలు తట్టుకోలేరు నాయన అని దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేసినందున నీ మీదకు రావలసిన శిక్ష విషయంలో దేవుడే పశ్చాత్తాపపడి ఈ మాట చెప్పాడు. ఏమని తెలుసా? సర్లే అలా జరగదులే అన్నాడంట దేవుడు. అంటే ఆమోస్ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అండి. ఆమోస్ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే దేవుడు చేస్తానన్న విషయం సర్లే నువ్వు అడిగావు కాబట్టి నేనే తగ్గుతున్నా లేని అలా చేసి నేనైతే ఆ ప్రార్థన పవర్ ఎక్కడ ఉందో నేను నమ్ముతున్నాను. ఎందరో రోగులు అయిపోయిన కొన్న వేళ బలి ఇక్కడ మందిరంలోకి రాగా దేవుడు పాస్టర్ గారి ప్రార్థన విని, తల్లి గారి ప్రార్థన విని దేవుడు ఆలకించి స్వస్థ ఇచ్చాడు, కార్యాలు చేశాడు. ఈ ప్రార్థన చేశాడు. బహుశా లెటరల్ గా మీనింగ్, లెటరల్ వర్డ్స్ అవి కాకపోవచ్చు, మీనింగ్ అదే. ఏంటని చెప్పండి? ప్రభువా దయచేసి క్షమించు, అలాగైతే వాళ్ళు జనము తగ్గిపోతారయ్యా, వారు ఇబ్బంది పడిపోతారయ్యా అనగా దేవుడు ఏమన్నాడు? జరగదే అన్నాడు. చెప్పకుండా దేవుడు ఆలోచిస్తే నా మీద చాలా సార్లు అలాగున దేవుడు పనిష్మెంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. కానీ నా కొరకు దైవజనుడు ఏం చేస్తున్నారు? వెంటనే దేవుడు ఏమో దైవజనుడు ప్రార్థన చేస్తే దగ్గర చేయలేదు, నువ్వు అన్నావు కదా అన్నాడు. పోనీ అలా మారాక, ఆ శిక్ష పోయాక వెంటనే మనం ఏమవ్వాలండి? అమ్మ నీకు ఆ పెద్ద గండం తప్పింది కదా మొన్న, ఆ గండం తప్పాక నువ్వేమవ్వాలి? అసలు మామూలుగానా? అసలు ఇంకా పూర్తిగా మారిపోవాలి. అంతేనండి. కరోనా వచ్చాక అనుకున్నాను అందరూ మారిపోతారేమో అనుకున్నాను, కానీ భయం నాకేమో లేదండి. ఇంకెక్కువ పాపం అప్పుడు దేవుడు మరలా ఇంకో దర్శనం చూపించాడు కొంతకాలానికి. ఏంటా దర్శనం? 7వ అధ్యాయంలోనే 4వ వాక్యం. ఇప్పుడు నెక్స్ట్ ఏం పంపిస్తానంటున్నాడు? అగ్ని. ఎస్, చదువుతాను. దేని మింగేస్తుంది అగ్ని వచ్చి? మీరు గమనించండి, మిడత పుడితేనేమో ఎవరు తగ్గిపోతున్నారు? జనం తగ్గిపోతారు. ఇప్పుడు అగ్ని వచ్చినప్పుడు ఏమైపోతుంది? స్వాస్థ్యం. అంటే ఆస్తులు తగలబడిపోతున్నాయి. ఆస్తులు తగలబడిపోతుంటే అప్పుడు ఆమోస్ గారు ఏం చేశారమ్మా? అందరూ చెప్పండి, అందరూ మాట చెప్పండి. ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడగును, అతను ఎలాగూ నిలుచును, మానివేయము. ఏంటి మానివేయము? అగ్ని వేయొద్దునాయన, అగ్ని వేయొద్దునాయన, అగ్ని వేయదని మా ఊళ్ళు ఎలా ఉంటారు, నన్ను తట్టుకోలేదని అన్నాడంట. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు. ఆమేన్. గట్టిగా చెప్పండి. కొంత కదా మనం అర్థమైందండి. ఫస్ట్ అవర్ మీద శిక్ష, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు. ప్రభువా వద్దయ్యా, ఈ వైరస్ వద్దయ్యా, ఏం పెడతా పుట్టకూడదు నాయన అన్నాడు. దేవుడు అన్నాడు, సరే మరి నువ్వు అడుగుతున్నావు కదా, ఓకే నేను వాళ్ళని శిక్షించాలి అన్నాడు. మరి మారారా వీళ్ళు? కొన్ని వీళ్ళు అనుకో, నేను మారారా? కొన్ని అలాగనే మీరు అనుకుంటారేమో అనుకున్నాను, కానీ మీరు చాలా ఖచ్చితంగా ఉన్నారు, మీరు కాదన్నట్టు. మారేమా? అప్పుడు దేవుడు కొంతకాలం చూశాక మరలా ఏం వేసేస్తానంటాడు? చెప్పండి అమ్మా. అగ్ని వేసేస్తే ఏం కాలిపోతున్నాయి? ఇల్లు కాలిపోతుంది, బండి కాలిపోతుంది, ఆస్తి కాలిపోతుంది, అంతస్తులు కాలిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఎ ఫైర్ అపాన్ దేర్ ప్రాపర్టీ. వారి ఆస్తి మీద అగ్ని వేసేస్తాను అన్నాడు. వెంటనే పాస్టర్ ఆమోస్ గారు ఏం చేశారు? వాళ్ళ ఇంటి మోకాళ్ళు వేసి చెప్పండి ఏం చేశాడు? ప్రభువా అలా వద్దు నాయన, అగ్ని ఎవరి మీదకి రానివద్దు నాయన, ఎవరు ఆర్థికంగా చితుకుపోవద్దు నాయన, వారి వ్యాపారం డెవలప్ అవ్వాలి నాయన, వారి ఉద్యోగం డెవలప్ అవ్వాలి నాయన, వారికి ప్రమోషన్ రావాలి నాయన అని ప్రార్థన చేస్తుంటే మరలా పరలోక దేవుడు ఏమన్నాడు? ఆమోసు సర్లే నువ్వు అడుగుతున్నా కదా, ఇంక వాళ్ళు అగ్ని వేయలే అన్నాడు. ఆమోస్ కోసం ఎంత గట్టిగా చప్పలు పట్టొచ్చు అంటారు? ఎందుకు కొట్టాం చెప్పటం? ఆమోసు ప్రార్థనే నా వ్యాపారం పాడవకుండా కాపాడింది. ఆమోసు ప్రార్థనే నా ఆస్తి పాస్తులు
కాలిపోకుండా కాపాడింది. ఆమేన్. అంటే ఆమోస్ అంటే ఎవరు? మన దైవజనులు. ఆమేన్. మన సంఘం. ఇంక ఈ ఆమోస్ గారు ఏం చేస్తారంటే దేవుడు ఏ శిక్ష పంపాలన్నా ఈయన అడ్డుపడిపోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది సంఘం విలువ? ఎంతమందికి అర్థమైంది దైవజనుల విలువ? ఎంతమందికి అర్థమవుతుంది? చాలా మందికి అర్థం కాక దైవజనుల సంఘాన్ని ఏమనుకుంటారో నాకు తెలియదు. బట్ బికాస్ ఆఫ్ దేర్ ప్రేయర్ మోషే మధ్యలో అడ్డు నిలిచేను కనుక తెగులు ఆగెను. దైవజనులు మన పక్షంగా దేవుడి ముందు ఎలా అడుగుతారు? దేవుడే పశ్చాత్తాపడేంత బతిమాలు వేస్తున్నారు. హల్లెలూయా. ఇక నెక్స్ట్ ఈసారి దర్శనం వచ్చింది, ముగించుకుంటానండి. ఆ దర్శనం ఏంటంటే వీడి బాడీ లెక్క పెట్టేస్తారు, ముగించుకుందామని అయ్యారు సార్ అప్పుడే 4 సార్లు చెప్పారు అన్నట్టు. అంటే కనీసం 7 సార్లు చెప్తారు చూద్దాం కదా. నెక్స్ట్ దర్శనం ఏంటి? 7వ వాక్యం. థ్యాంక్ యూ అమ్మా. చాలా ఇది మరో కోణం అట్లా. ఇంతవరకు ఏమేమి పనిష్మెంట్స్ బ్రదర్స్ చెప్పండి. దేవుడు ఏం పంపిస్తాను అన్నాడు? మెడతలు అంటే మనం ఏమనుకున్నాం? అప్లై చేసుకున్నాం ఏదో వైరస్ ఏదో రోగం ఏదో, అది పోవడానికి, అది మన మీద రాకుండా మరణం అవ్వకుండా కాపాడింది ఎవరు? దైవజనుడైన ప్రవక్తలు, ప్రార్థన. నెక్స్ట్ ఏమన్నాడు? మనం ఇంకా మాటలు కాబట్టి నెక్స్ట్ ఏం పంపిస్తా అన్నాడు? అగ్ని. దేనికోసం? మన ఆస్తి. కానీ అది కూడా కాపాడుకున్నామంటే మిగిలిందంటే అర్థం ఏంటంటే సంఘము, దైవజనులు మన కొరకు చేసిన ప్రార్థన. ఇప్పుడు దైవజనులు ప్రార్థన మానట్లేదు. దేవుడేమో వీళ్ళు పాపాన్ని బట్టి శిక్షించడానికి పరలోక కోర్టు ఇవ్వడదంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటది పరలోక కోర్టు. ఇదేమో దేవుడు దైవజనులకు బయలుపరుస్తుంటే దైవజనులు ఏం చేస్తున్నారు? మన మీద పనిష్మెంట్ రాకుండా ఇప్పుడు దేవుడు స్ట్రాటజీ మార్చాడండి. మార్చి దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో మట్టపు గుండు పట్టుకున్నాడు దేవుడు. అమ్మా వినండి, ఏం పట్టుకున్నాడు? మట్టపు గుండు పట్టుకోగానే ఆమోస్ ప్రార్థన చేసేస్తాడు మామూలుగా. కాబట్టి దేవుడే కొంచెం ముందు చొరవ చూసి అన్నాడు, ఆమోస్ కంగారు పడుకో, అప్పుడు ప్రార్థన మొదలుకో, నీకేం కనబడుతుంది అన్నాడు దేవుడు. అన్నాడు ఫస్ట్ 2 times అన్నది, ఈసారి అన్నాడు ఏం కనబడుతుంది అన్నాడు. ప్రభువా మట్టపు గుండు నాయన. దేవుడు అన్నాడు మట్టపు గుండు దేనికండి? ఏదైనా కట్టేటప్పుడు, నిర్మాణం చేపట్టేటప్పుడు 8 రూపాయలు ఇటుక మొక్క కొత్తది కొనుక్కున్న 8 రూపాయలు అయినా సరే ఆ వేసుగా సగాలం పడగొట్టేస్తాడు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా కొలత రావాలంటే ఇటుకను బ్రేక్ చేసేస్తారు, ఐరన్ బ్రేక్ చేసేస్తారు. పైప్ కావాలంటారా? అంత పెద్ద పైప్ తెస్తామా? వాళ్ళు ఏం చేస్తారు? సడన్గా దాన్ని కోసేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా ఫిట్ అవ్వాలంటే కోసేస్తారు, మొత్తం మీద డివైడ్ చేసేస్తారు. ఇప్పుడు మట్టపు గుండు దేవుడు పట్టుకోకుండా అర్థం ఏంటి? దేవుడు అంటాడు నేను ఇప్పుడు మిడతా కాదు, అగ్ని కాదు, డైరెక్ట్గా నేనే పట్టుకుంటాను. ఎందుకంటే నువ్వేం ప్రార్థన చేసేస్తున్నావు, నేనేమో వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వట్లేదు, అయినా వీళ్ళేమో అది మారట్లేదు. కాబట్టి నేనే వచ్చాను మట్టపు గుండు. ఇక ఆమోస్ అనుకున్నట్టు ప్రభువే పట్టుకుంటే ఇంక ఇప్పుడే ప్రార్థన చేస్తాను. నీకు ఈ పాటికే పెడతా చిన్న రోగం, నష్టాలు వచ్చాయి. కానీ సంఘం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతవరకు నిర్మించవచ్చు. నువ్వు ఇంకా ఇప్పుడు కూడా దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటే డైరెక్ట్ దేవుడే రంగంలో దిగుతాడు. ఆయన మట్టపు గుండు పట్టుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు. డివైడ్ అయిపోతాడు, సగం కాలిపోతుంది, కట్ అయిపోతుంది. అది ఎవ్వరికి జరగకూడదని హెచ్చరిస్తూ ముగించబోతున్నాను. దేవుని సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన వరకు కాపాడింది. అయినా నీకు ఇంకా పాపం నుంచి మళ్ళకుండా బయటకు రాకుండా ఉంటే God is going to come. దేవుడు డైరెక్ట్గా వస్తాడు. ఆయన వస్తే ఇంకప్పుడు ఏం చేయలేము. ఇది దర్శనం. ఈ దర్శనాలు చెప్తున్నారు ప్రవక్త ఆమోసు. ఎవరికమ్మా? దేవుని బిడ్డ. హల్లెలూయా. మాకు అర్థమైందంటే 3 దర్శనాలు అన్నవారు.
ఈలోగా మరొక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన చెప్పకుండా ముగిస్తే ఈ అధ్యాయం అసంపూర్ణం అవుతుంది. నేను యాక్చువల్లీ గంటసేపు మాత్రమే చెప్తాను. ఒకసారి కలిపి ఎన్నిసార్లు వచ్చాను ఇక్కడికి. ఐ కమ్ వెరీ టైమ్స్ కదా. కానీ ఏదో ఈరోజు నేను అలా చెప్తూనే ఉన్నాను. నా మొన్నప్పుడు చాలా అయిపోయినట్టుంది. ఇది మాత్రం చెప్పుకోవాలి. మీకు అర్థమైందా? ఈ ఎలర్ట్ అర్థమైందా? దిస్ ఎలర్ట్. ఈ ఎలర్ట్ ఏమైందంటే, ఒకటి మిడతలు రాకుండా కాపాడిన సంఘం, అగ్ని రాకుండా కాపాడిన సంఘం దేవుడు హైట్ వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఏం లేదు, ఎందుకంటే దేవుడు చెప్తాం. ఈలోగా అమ్మ దేవుడే రంగంలో దిగితే అని ఆమోస్ గారు ప్రసంగం చేశారండి. ఆ ప్రసంగం చేయగానే ఒక విచిత్ర సంఘటన, ఈ హెచ్చరిక కూడా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వర్స్ 10 పదవచనం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ వినండి, అందరూ ఒకసారి యేసుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోగా ఒక పాస్టర్ గారంట, యాజకుడు, ఆయన పేరు అమధ్య అని చెప్పండి. ఆయన పేరు ఈయన వచ్చి డైరెక్ట్ ఇక్కడ మేము ఎలా జరుగుతుంటే, అమధ్య అనే పాస్టర్ గారు అంటే రాజభవనానికి వెళ్ళాడట, రాజుగారి దగ్గరికి. అయ్యా వింటున్నారండి, ఈ సంఘంలో జరుగుతుందా? ఇది జరుగుతుంటే అమధ్య అనే యాజకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా చిత్తగించుము, రాజు చిరంజీవములు గాక. మీకు తెలిసిన ఒక విషయం, ఆమోస్ అనే ప్రవక్త నీ మీద కుట్ర చేస్తున్నాడంటే, మనం ఇక్కడ ఉండమంట, వేరే దేశం అంట, ఏ దేశానికి వెళ్ళిపోతామంట, ఇలాగ చెప్తున్నాడు రాజా. అతని ప్రసంగాలన్నీ కూడా మనం వ్యతిరేకంగా చెప్తున్నాడు, నేను విన్నానని చెప్పి రాజు గారికి అబండం కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చినోడు బయటోడు కాదంటే ఎవరు, ఎవరండి ఆయన ఏం చేస్తాడు? యాజకుడు. అసలు ఎప్పుడైనా అమోసు యెరోబాము పేరెత్తాడండి. కానీ యెరోబాము నీ మీద కుట్ర చేస్తున్నాడు, యెరోబాము దగ్గర ఉండడం మనమని చెప్తున్నాడు రాజుగారి దగ్గరికి కంప్లైంట్ చేశాడండి. అలా వినండి, అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేస్తున్నాడు. ఆమోస్గా కనబడ్డారు. స్తోత్రం చేద్దాం. ఎవరికి కనబడగానే అమధ్య ప్రైజ్లార్డ్ బ్రదర్ అన్నాడు. అన్న ప్రైజ్లార్డ్ అన్న, ఏంటంటే ఇదిగో ఇంకో విషయం తెలుసా, నువ్వు పని చేయి, ఇక్కడ ఉండొద్దు, నువ్వు బేతేలు వెళ్ళిపో. ఏమన్నాడు? అంతేనమ్మా. దీర్ఘదర్శి ఏమన్నాడు పాస్టర్ ఏంటి, ప్రవక్త గారు అని పొగిడేస్తున్నాడు. సిస్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఈ కాలంలో ఈ అమధ్యాలు ఎక్కువైపోయింది. అక్కడేమో మన మీద కంప్లైంట్ ఇచ్చేసాడంటే ఎక్కడ, ఆఫీస్లో. కానీ మనం కనబడగానే ఏమంటున్నాడు? దీర్ఘదర్శి అంటే యూ ప్రాఫెట్, ప్రవక్త గారు మీరు తప్పించుకుని వెళ్ళిపోరండి బాబు, నేను కాబట్టి చెప్తున్నాను, నాకు రహస్యంగా తెలిసింది రాజుగారు నీ మీద చాలా కోపం ఉన్నారు అని చెప్పి, అసలు రాజుగారికి మన మీద కోపం రాపించిందే ఈయన. కానీ వచ్చి మనకేమో ఏదో మేలు చేస్తున్న వ్యక్తిలాగా తప్పించుకుని వెళ్ళిపోండి సార్, బేతేల్లో వాక్యం చెప్పుకోండి సార్, అక్కడే ఉండాలి, యోధా దేశానికి వెళ్ళిపోండి సార్, అక్కడే బతులు సంపాదించుకోండి సార్, అక్కడ ప్రసంగం చేయండి సార్, ఇక్కడ రావద్దు సార్, ఎందుకంటే రాజుగారు ఈసారి మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. సంఘం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన చర్చలో నేర్పిస్తున్న ఉపదేశానికి భిన్నంగా కొంతమంది అబద్ధాలు బయటకు వచ్చి చెప్తుంటారు. హలో, అర్థమవుతుందండి? అక్కడేమో అలా చెప్పి, ఎక్కడేమో అలా చెప్పి నీ విశ్వాస జీవితాన్ని అడ్డుపడుతున్నటువంటి సంఘం ఎప్పుడు కడవరి కాలంలో జాగ్రత్త వహించకపోతే ఇక్కడే మనం ఇబ్బంది పడిపోతున్నాం. నీతో సమాధానంగా ఉన్నట్టుగానే ఉంటూ నీ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. అర్థమవుతుందండి? అతని పేరు అమధ్య, ఆయన ప్రొఫెషన్ కూడా యాజకుడే. ఇది స్కూల్లో అలా జరుగుతుంది, కాలేజీలో అలా జరుగుతుంది, మీ వ్యాపారంలో అలా జరుగుతుంది. డబ్బుల గేమ్ ప్లే చేస్తున్నాడు ఎవరు?
అమర్త్య. యేసుక్రీస్తులో డబ్బులకి వ్యక్తుల నుంచి దేవుడు మనల్ని కాపాడును గాక. దేవుడు ఆ కవచం ఇవ్వాలి, ప్రొటెక్షన్ మనకు ఉండాలి. లేకపోతే సాతాను గాడు ఇప్పుడు సాతాను రూపంలో రాడు మానేశాడు. ఎప్పుడో వాడెప్పుడు కూడా మన రూపంలోనే, మన భక్తుల రూపంలోనే వస్తాడు. మీకు ఎంతమంది అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ వచ్చి మనతో జరగదర్శి అయ్యగారు అని అన్నాడు. ఏదో మేలు చేస్తున్నాడు చెప్పాడు, కానీ జరిగింది ఏంటి? కుట్రంతా చేసుకొచ్చాడు. అప్పుడు ఆమోస్ మాత్రం అన్నాడు, నేను ప్రవక్తనైనను ప్రవక్త శిష్యునైనను కాక. ఆ నెక్స్ట్ మాట, పశువులు కాపురై ఉండగా. తర్వాత మాట, నా మందను నేను కాచుకొనుచుండగా. హల్లెలూయా. చేతులకు దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమోస్ చెప్పాడు, మీరెవరండి నన్ను వద్దని చెప్పడానికి, మీరెవరండి నన్ను చెయ్యొద్దని చెప్పడానికి. నేనేదో నా మందను కాచుకొనుచుండగా నా దేవుడు నన్ను ఈ పరిచర్య కొరకు పిలిచాడు. దేవుని బిడ్డలు ఇది ధైర్యంగా మనం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మన గృహాల దగ్గరకు వచ్చి చెప్తారు ఏమనంటే, మీరు చెప్పే ప్రసంగం కరెక్ట్ కాదు అని చెప్తారు. మీ ఆమోస్ గారు చెప్పే బోధన కరెక్ట్ కాదని చెప్తారు. అమ్మ వింటున్నారండి? అలా చెప్పి మళ్ళీ వాళ్ళే వచ్చి మన పాస్టర్ దగ్గరికి వచ్చి అయ్యగారు మీరు చాలా గొప్ప అయ్యగారు చెప్తారు. నీకు అసలు నీకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అసలు నీ ఇంటికి వచ్చేమో మన చర్చి బోధ కరెక్ట్ కాదని అని నీకు చెప్తున్నారు. మరలా ఇక్కడికి వచ్చేమో ఇలా చెప్తున్నారు. అందుకని విశ్వాసం ఎవరు గమనించండి, నువ్వు ఏ సంఘంలో నాటపడ్డావో ఆ సంఘ ఉపదేశం తప్ప మరొక ఉపదేశంలోకి వెళ్ళొద్దు, మరొక ఉపదేశాన్ని వెళ్ళొద్దు. ఇటువంటి వాళ్ళందరి పేరు అమధ్య. చెప్పండి, ఏం పేరండి? అమధ్య. ఈ కడవరి కాలంలో ఏం జరుగుతుందంటే కడవరి గడ్డి మొలిచినప్పుడు ఉంటుంది కదా. ఏ గడ్డి మొలిచినప్పుడు? ఇప్పుడు కడవరి గడ్డి మొలుస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అందరూ లేచినప్పుడుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం చేస్తే ఎప్పుడైనా ఆమోస్ పుస్తకాన్ని ఇంకెక్కువ ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయాలి. కడవరి కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. లేచినప్పుడు మీకు ఎంతమందికి అర్థమైందో వాక్యం, మీకు అర్థమైన పాయింట్ మాత్రం ఎత్తుపెట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా? మీరు ప్రార్థన చేయండి. ప్రభా, కడవరి కాలంలో గొప్ప ఉజ్జీవంలో కడవరి గడ్డి మొలిచినప్పుడు మేము ఎలా ఉండాలో ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ఎలా ఉండాలో మాకు నేర్పించండి తండ్రి. మేము బహు జాగ్రత్త కలిగి ఉండేటట్లుగా చేయండి ప్రభా. బహు జాగ్రత్త కలిగి ఉండేట్టు చేయండి ప్రభా. బహు జాగ్రత్త కలిగి ఉండేట్టు చేయండి ప్రభా. అందరూ 2 చేతులు పైకెత్తి, ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన పెరియలు ప్రయోగం బట్టి మీకు వందనాలు నాయన. జరిగిస్తున్న పరిచర్యలను బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన, ఈ 4వ మాసంలో ఈ 2వ నాయన కూడికలో నాయన ఈ దాసులను మరుగు చేసి ప్రభా నాయన, మీరెంతో స్పష్టంగా అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు. మరి ఎవరికి అర్థమైందో, ఎవరు ఈ వాక్యాన్ని గ్రహించగలిగారు, ఎవరు తమ స్థితిని ఒప్పుకున్నారు నాయనా, నువ్వు చూచిన దేవుడు తండ్రి. ఈ సమయంలో వారి పరిస్థితులన్నింటినీ మార్చింది. వారిని మరలా ప్రభా పూర్వము కంటే ఉన్నతంగా ప్రభా మా నాయన వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను, వారి కుటుంబాలను, అయా వారి యొక్క వ్యక్తిగత ఆయా జీవితాలు సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుంది. మీరే ప్రభా వారి జీవితంలో నూతనత్వాన్ని కలుగచేసి ఆయన దినాలు జరుగుచుండగా కానైన మీ కార్యాలను నూతన పరిచి ఆయన ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి దర్శించమని, విత్తబడిన వాక్యము హృదయాలు ఫలవంతంగా మార్చమని, జరగబోతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.